శివాజీ చెక్ చేసుకున్నావా ఇది? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. ఓకే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం ప్రతి ఆదివారము చాలా ప్రాముఖ్యమైన చాలా ముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. కృపలో అనేక విషయాలు ఆల్రెడీ మనం కవర్ చేశాం. ఇప్పుడు కొద్ది కాలంగా మనం నేర్చుకుంటా ఉండే విషయం ఏమంటే ప్రతి నిమిషము కృపలో జీవించడం. లివింగ్ రెడ్డపై ఎట్రాను ముందుకు రా. ప్రతి నిమిషము కృపలో జీవించడం. మనం ఆల్రెడీ సేవ్డ్ బై గ్రేస్ నేర్చుకున్నాం, కీపింగ్ బై గ్రేస్ నేర్చుకున్నాం, వాయిస్ సరి చేసుకోలేనా. ఇప్పుడు లివింగ్ బై గ్రేస్, కృపలో జీవించడం అనే విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం. అందులో గత 3-4 వారాలుగా 4-5 వారాలుగా కృపలో ఎదగడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. మనం అందరూ కృపలో జీవిస్తున్నాం. కృప మనల్ని నడిపిస్తుంది, కృప మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అయితే గత కొద్ది వారాలుగా ముందు చూడండి అయినా కృపలో ఎదగడం మనం నేర్చుకుంటా ఉన్నాం. కృపలో మీరు నేను ఎదగడం అనేది చాలా అవసరం పిల్లరా. ఎందుకంటే బైబిల్లో మీరు నేను కృప ద్వారా రక్షించబడి ఉన్నాం. అయితే అక్కడే ఆగిపోలేదు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే మీరు నేను ప్రతి క్షణం కృపలో ఎదగాల. అధికమైన కృపని కలిగి మన జీవితంలో జీవించాల. అత్యధికమైన కృపలోకి వెళ్ళాలి మనం. మీకు చాలాసార్లు నేను చెప్పా, కృప అంటే దేవుని శక్తి పిల్లరా. సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నాకు ఇంతవరకు నేను మా ముందర చూడాల మాట్లాడకూడదు. ఇంతవరకు నేను నా పనులు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇంకా నాకు చాలా పనులు చేయాల పిల్లరా. దేవుని పనులు చేయాలా, ఇక్కడ దేవుని కొరకు చాలా చేయాల నేను. సో నాకేం కావాలి ఇప్పుడు? అధికమైన కృప కావాలి పిల్లరా. ఇంతవరకు చేసిన దానికి సరిపోయింది, కానీ నాకు చాలా ప్రణాళికలు ఉన్నాయి, చాలా చేయాలని ఉంది నాకు. సో దానికోసం నాకు మరి అధికమైన కృప కావాలి. ఎందుకంటే కృప ఏంటంటే దేవుని యొక్క ఎబిలిటీ, శక్తి. నాకు అధికమైన కృప కలిగినప్పుడు నేను ఏదైనా చేయగలిగే శక్తినే కృప అంటాం. సో అందుకని ఎంత కృప నేను సంపాదించుకోగలిగితే అన్ని పనులు నేను చేయగలను. ఓకే, ఉదాహరణకు చూడండి, ఇంకా మీకు సింపుల్గా బాగా అర్థం కావాలంటే సపోజ్ ఆ టేబుల్ ఉంది అక్కడ. అమ్మ అందరు కనపడుతుందా? హోలీ కమ్యూనియన్ టేబుల్ ఉంది. ఇప్పుడు టేబుల్ని నేను అక్కడ తీసుకెళ్ళి పెట్టాలా ఆ మూలన. సపోజ్ మీరు ఎవరు లేరు, నేను ఒకనే ఉన్నా, టేబుల్ ఉందాడ. సార్ నాకు ఇప్పుడు ఆ టేబుల్ని తీసుకెళ్ళి ఆ లాస్ట్లో పెట్టాలా కార్నర్లో. సో నేను ఆలోచిస్తాను, అయ్యో ఒకడినే చేయలేనే, ఎట్లా టేబుల్ని అక్కడ తీసుకెళ్ళాలా అని. సో అదే సమయంలో సపోజ్ 3 బ్రదర్స్ ఎంటర్ అయ్యారనుకోండి లోపలికి. అప్పుడు నేనేమనుకుంటా, అమ్మయ్య నా పని అయిపోయింది, ఇంక వీళ్ళు 3తో కలిసి నేను ఆ టేబుల్ని అక్కడ. అదే కృప అంటే. అధికమైన కృప అంటే నా మీద ఎంత అధికమైన కృప నేను సంపాదించుకుంటున్నానో, దేవుని కొరకు ద్వారాలు తెరుస్తానో అన్ని పనులు నేను చేయగలను. నేను చేయలేని పని అంటూ ఏమీ లేదు, నాకు చేతకాంది ఏదీ లేదు. కారణం ఏమంటే దేవుని శక్తి నాలో నుంచి పని చేస్తుంది కాబట్టి. దాన్నే కృప, అధికమైన కృప, అత్యధికమైన కృప అంట. ఉదాహరణకి ప్రతి వారం నేను చెప్తున్నా, ఆదిమ సంఘం మీద ఏముండా అత్యధికమైన కృప ఉంది అని రాయబడింది. గ్రేట్ గ్రేస్ వాజ్ అపాన్ దెమ్. గ్రేట్ గ్రేస్, గొప్ప కృప. ఏం జరిగింది గొప్ప కృప ఉండడం వలన? ఇలా వేల మంది, లక్షల మంది సంఘంలోకి రావడం మొదలుపెట్టారు. అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, సామర్థ్యమైన కార్యాలు జరుగుతున్నాయి. ఆ 12 మందే, ఆ సింపుల్ పీపులే, ఆ యొక్క చేపలు పట్టే వాళ్ళే. కానీ ఇప్పుడు ఏం నిలిచింది వాళ్ళ మీద? దేవుని కృప పనిచేస్తుంది పిల్లరా. సో అందుకనే మీరు నేను అధికమైన కృపలోకి వెళ్ళాలి, అధికమైన కృప సంపాదించుకోవాలా. ఆ విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం ప్రతి ఆదివారం. నేను మీకు అనేక మంది జీవితాలని చూపించా. ఎస్తేరు జీవితాన్ని చూపించా. ఎస్తేరు అనాథ పిల్ల ఏంగా మారింది?
ఈవెన్ భారతదేశం మీద రాజ్యం చేసిపోయింది. ఆమె యొక్క శక్తి, ఆమె యొక్క చదువు, ఆమె యొక్క టాలెంట్, ఆమె యొక్క తెలివితేటల, లేకుంటే వాళ్ళ ఇంట్లో బ్యాక్గ్రౌండా, లేకుంటే రాజు కుమార్తెనా, లేకుంటే ఏమై ఉంది ఆమె? నథింగ్. కృప నిన్ను ఎక్కడికి పోవాలన్నా చేరుస్తుంది. కృప దేవుని యొక్క ఎబిలిటీ, నీ ఎబిలిటీతో దేవుని యొక్క ఎబిలిటీ, దేవుని యొక్క శక్తి జాయిన్ అయిందనుకోండి, జాగ్రత్త నైనా కెమెరా. సో ఆ యొక్క టాపిక్ ఏంటన్నాము, ఎందుకు మీరు నేను వచ్చామంటే, నేను అధికమైన కృపలోకి వెళ్ళాలా, నేను చేయాల్సినవన్నీ నేను చేయగలగాల. ఓకే, ఆ విషయాన్ని నేర్చుకుంటాను. 2-3 వాక్యాలు మీకు చెప్పి కృపలో ఎదగాలనేది బైబిల్ని చూపించి, ఆ తర్వాత మా ముందు చూడండి, మాట్లాడకూడదు, ఒక అద్భుతమైన వ్యక్తిని నేను మీ జీవితం ముందర పెట్టాలని ఆశపడతాను. ఓకే, ఇంతవరకు పాత నిబంధన గ్రంథంలో చాలా మంది జీవితాలు చూసాం. ఈరోజు కొత్త నిబంధన గ్రంథం నుంచి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, ఏ విధంగా ఆ వ్యక్తి కృపను సంపాదించుకున్నాడో అదే విధంగా మనము కృపని సంపాదించుకున్నప్పుడు ఆ వ్యక్తిలాగా నా జీవితం ఉంటుంది. ఓకే, సో మీరు చూసినట్లయితే పిల్లరా, ముందు 2-3 వాక్యాలు నేను చూపించాలా కృపకు సంబంధించి. ఎవరైనా 2 తిమోతిలు రాసిన పత్రిక 2:1 చదవండి. అక్కడ చూడండి, రాయబడింది కృప గురించి. ఓకే, జాగ్రత్తగా వినండి, ఏం రాయబడిందో చూడండి. స్క్రీన్లో పెట్టలేనా? ఈ మైక్స్ ఎవరో ఆన్ ఉన్నట్లున్నాయి, ఆఫ్ చేసుకోండి మైక్స్. ఫ్యాన్ తిరిగినప్పుడు సౌండ్ వస్తాం. ఓకే, చదవండి ఎవరన్నా. నేను చదువుతాను చూడండి. ఇక్కడ, నా కుమారుడా, క్రీస్తునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. కృప ఏం చేస్తుందంట? బలవంతుడుగా చేస్తుంది పిల్లరా. జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ సంఘానికి చాలా అవసరమైన విషయాలు. మీరు చూసినట్లయితే ఈ యొక్క విషయాన్ని పౌలు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి యవ్వనస్తుడు పిల్లరా, అయితే సంఘ కాపరిగా ఉన్నాడు, సంఘాన్ని నడుపుతున్నాడు. పౌలు చేసే సేవని అంతటినీ తిమోతికి ఇతరులకు పంచిపెడుతున్నాడు. సో తిమోతి మరి పౌలుతో సేవ చేస్తున్నాడు, కానీ యవ్వనస్తుడు. మీరు బాగా అర్థం చేసుకోగలడు, యవ్వనస్తుడు సేవకుడుగా ఉంటే ఏమవుతుందో జనరలీ కదమ్మా. ఈయన చిన్న వయసు, సపోజ్ 22 ఏళ్ళు 23 ఏళ్ళు అనుకుందాం. సో తన ఎదుట ఎట్లా వాళ్ళు కూర్చున్నారంతా పెద్ద పెద్ద వయసు గల వాళ్ళు, 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు. జనరలీ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అయ్యో వీళ్ళంతా ఇట్లున్నారా, ఇట్లా వాళ్ళు నా మాట వింటారా, నన్ను పట్టించుకుంటారా, నా యొక్క విషయాలు వీళ్ళకి అర్థమవుతాయా, నన్ను ఆదరిస్తారా, నన్ను ఈ యొక్క భయం తిమోతిలో చాలా ఉన్నింది పిల్లరా. చాలా భయపడేవాడు తిమోతి. అర్థమవుతుందా మీకు? అయితే అందుకే చూసే పౌలు తిమోతిని చాలా బలపరిచేవాడు. పౌలు తిమోతితో అనేవాడు, ఇదే అధ్యాయంలో 1:7 అనుకుంటా, తీకండి. 2 తిమోతి 1:7లో నాకు గుర్తుండి ఏం రాబడిందంటే, పౌలు అంటాడు తిమోతితో, తిమోతి భయపడకు, నీకు భయపడే ఆత్మ దేవుడు ఇవ్వలేదు. ఏమిచ్చాడు నీకు? ధైర్యం గల ఆత్మ, నిగ్రహము గల ఆత్మ, జ్ఞానము గల ఆత్మ, ప్రేమ గల ఆత్మ ఇచ్చినది. తిమోతి ముందు చూడండి, నేను భయపడకు. నువ్వు ఎందుకు భయపడుతున్నాడు తిమోతి? తన చిన్న వయసును బట్టి, తను చేస్తున్న సేవను బట్టి, తన ముందున్న జనాన్ని బట్టి. అందుకే పౌలు అంటున్నాడు భయపడకని. ఎందుకంటే తిమోతి యాక్చువల్గా భయపడుతున్న వ్యక్తి. మనం తన యొక్క లైఫ్ అంతా చూసాక రాయడం అందని బట్టి. సో ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ప్లారా, మీరు నేను కూడా ఈ సంఘంలో వస్తున్న మీ కొరకు నేను చెప్పేది ఏంటంటే, వాక్యం వింటున్న వారందరూ, మీరు నేను కూడా ఇది చాలా పాటించాల్సిన విషయం. ఎందుకంటే నాకు కూడా చాలాసార్లు ఇక్కడ మన పిల్లలు కూడా చెప్పడం జరిగింది, స్తుతి ఆరాధన చేయించే పిల్లలు యవ్వనస్తులు కానీ చాలాసార్లు నాతో డిస్కస్ చేసినప్పుడు, అంకుల్ చాలా మాకు కొంతమంది కొంతమంది జనరలీ మాకు చాలా డిస్కరేజ్మెంట్ వస్తుంది. ఎందుకంటే మేము ఏదేదో చెప్తా ఉంటాం వాళ్ళకి, దేవుని గురించి సిద్ధపడి, సిస్టర్ మీరు ముందర చూడాలి, ఆడుకోకుండా ముందర చూడండి. మేము ఏదేదో చెప్తుంటాం వాళ్ళకి విషయాలు, ప్రోత్సహిస్తా అంటాం, అసలు నవ్వును కూడా నవ్వరని. చప్పట్లు కొట్టమన్నాం, చప్పట్లు కొట్టరు. ఇలాగే శిలా విగ్రహం మాదిరి అంటారు సరే, ఆ టైప్లో నిలబడుకుంటారు.
చాలాసార్లు నాకు చెప్పారు, నేను వాళ్ళకు కూడా చెప్పాను, నేను అదే మీకు చెప్తాను, నేను చెప్పాను. కానీ ఒకటి సరే అట్లా చేయకూడదు పిల్లరా. మీరు నేను ఎవరు ఇక్కడ నిలబడి చేయిస్తాండి? అది మన పిల్లలే కదా. లోకంలో అట్లే డిస్కరేజ్మెంట్ ఉంది క్రైస్తవులు అంటే. సరే కొన్ని కుటుంబాల్లో కూడా ఇక్కడ తెలుసా మీకు వచ్చే పిల్లల్లో కొంతమంది ఇళ్లలో తల్లిదండ్రులే రక్షణ లేదు, పాపం యవ్వనస్తులు రక్షణ పొందుకున్నారు, దేవుడు వాళ్ళని తాకాడు. కొంతమంది ఇళ్లలో తండ్రి రక్షణ లేడు కానీ తల్లి రక్షింపబడింది. అట్లా వాళ్ళు కూడా చాలా. నేను చెప్పే పాయింట్ ఏమంటే, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నేను నా జీవితం ద్వారా, ఇక్కడ ఉండే వాళ్ళ జీవితం ద్వారా ఎవరు నిరుత్సాహపడనీకూడదు పిల్లరా. వాళ్ళు చెప్పినప్పుడు చేయమన్నప్పుడు, నవ్వమన్నప్పుడు, తప్పిళ్ళు కొట్టమన్నప్పుడు ఎవరి కోసం కొట్టమంటున్నారు? దేవుని కోసం పిల్లరా. కొన్నిసార్లు మీకు అనిపించకపోయినా అట్లా మీరు లోబడే స్వభావం కలిగి, ఈ పిల్లడు ఆడిపోతున్నాడు, నువ్వు అసలు ఆడేందుకు కూర్చున్నావు, ఇటురా నీ స్థలం ఈడుంది కదా, దగ్గర తినం పిల్లరా. అలా ముందర చూడండి. మీరు చూస్తే పిల్లరా, ఇది మంచి అలవాటు కాదు ఒక సంఘానికి. నువ్వు ఎంతన్నా 50 ఏళ్ళు కానీ నీకు 60 ఏళ్ళు కానీ నువ్వు అనుకోవచ్చు అక్కడ కూర్చొని వీళ్ళేం చెప్తారు, నాకంటే ఏం తెలిసి వీళ్ళకి ఎక్కువ, నాకంటే. ఆ యొక్క భావన మీలో నాలో ఉండకూడదు పిల్లరా. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ నిలబడిన వ్యక్తి నేను కూడా ఆ వ్యక్తికి లోబడాలా. నేను నా దగ్గర టైం లేదు దాంట్లో పోయేదానికి. ముందర చూడండి, ఆయన ఇక్కడ మనం ప్రార్థన చేసి వాళ్ళని ఇక్కడ పెట్టడం జరుగుతుంది, వారం అంతా ప్రార్థన చేయడం జరుగుతుంది, ఆ తర్వాత ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది వాళ్ళని. వాళ్ళకి అథారిటీ ఇవ్వడం జరుగుతుంది. మీరు నన్ను గమనించారు లేదు, నేను నుంచి చర్చిలో వస్తున్నారు, నేను ఎప్పుడు వాళ్ళకి విరోధంగా పాస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు చేయెత్తమంటే చేయెత్తుతా, వాళ్ళు మోకరిల్లమన్నా మోకరిల్లుతా, అమ్మ తప్పెట్లు కొట్టమన్నా కొడతా, హల్లెలూయా అని చెప్పి. కొన్ని విషయాలు మనం చేయలేమనుకోండి, ఎందుకంటే మన వయసుని బట్టి వాళ్ళకి డ్యాన్స్ చేయలేము కొన్నిసార్లు. ఓకే, కొన్ని విషయాలు ఎక్స్క్యూజ్. కానీ చాలా వరకు కొంతమంది ఎట్లుంటారు, ఎట్లే చూస్తుంటారు వాళ్ళని. వాళ్ళు నాతో చెప్పారు కూడా. ఏమనిపిస్తుంది చెప్పండి వాళ్ళకి? బహుశా నేను చెప్పడము మంచి కరెక్ట్ కాదేమో, నేను తప్పేమో, నా జీవితం సరే. చాలామంది ఈడు ఉన్నారు మహానుభావులు. చెప్తున్నా మీకు ఈరోజు ఏంటంటే జాగ్రత్తగా, ఈరోజు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాము. ఇక్కడ నిలబడిన మనిషి ఎదుట నేను లోబడాల్సింది, మీరు అందరూ లోబడాల్సిందే. ఎందుకంటే తిమోతికి అదే పరిస్థితి. తిమోతి ఎదుట తిమోతికి కోఆపరేట్ చేయడంలా. తిమోతి చాలా భయపడేవాడు, మంచి సేవకుడు, గొప్ప జ్ఞానం కలిగిన వాడు. కానీ అక్కడ ఉండే ప్రజలు తనతో అట్లా ప్రవర్తించేవాళ్ళు. ఈ చర్చలో కాదు, చాలా చర్చల్లో యవ్వనస్తులు అంటేనే కొంతమంది అనుకుంటారు వాళ్ళేం చెప్తారు, వాళ్ళకేం. ఆత్మీయతలో వయసు ఉండదు. దేవుడు సమూయేలు లాంటి చిన్న పిల్లోడితో దేశాన్ని నడుపుకున్న దేవుడు ఆయన. అర్థమైందా మీకు? ఆ యొక్క అలవాట్లు ఉండకూడదు. ఓకే అన్న, ముందు చూడండి. ఇప్పుడు నేను టీం చెప్పేది ఏంటి, పౌలు అదే చెప్తాన్నాడు. పౌలు ఏమంటున్నాడు? పౌలు ఆ వాక్యం పెట్టిన పౌలు ఏమంటాడు? కృప ద్వారా నా కుమారుడా క్రీస్తు చేస్తున్నందున్న కృపచేత బలవంతుడు ఏంటి దానికి అర్థము? మీకు ముఖ్యంగా యవ్వనస్తులకి వీళ్ళని చూడొద్దండి. వీళ్ళని చూస్తే మీరు మీ లైఫ్లో ముందుకు పోలేరు. నేనే చూడు వీళ్ళ దిక్కో అంటే, వీళ్ళ దిక్కంటే వీళ్ళు అనలేదు, వీళ్ళు శత్రువులు, వీళ్ళు కాదు. నేను చెప్తా, ఐ టెల్ యూ ట్రూత్. నేను కూడా చాలా మంది ముఖం చూడని ప్రీచ్ చేసేటప్పుడు. ఎందుకంటే కొంతమంది అంటారు, కొంతమంది ఇంక కష్టపడి నా దిక్కు చూసాను. నేనే చూడండి నీ దిక్కు అర్థమవుతుంది. నాకు తెలిసి ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాక్యం నవ్వుతా అంటారో వాళ్ళకి తెలిసి నేను వాళ్ళని చూసానండి. నా ప్రీచింగ్ అంతా వాళ్ళనే చూస్తాను నేను. దాదాపు మా గురువు చెప్పింది, మా టీచర్, నా బైబిల్ టీచర్ చెప్పింది. తిమోతికి అదే చెప్తాడు పౌలు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడున్నా కూడా, ఈవెన్ మీ ఉద్యోగాల్లో భర్త ఉన్నాడు ఇంట్లో, ఎప్పుడు తన కృపయందు బలవంతుడు కాదు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే. ఎట్లా కృప ద్వారా బలవంతుడు కామంటే, నేనేమై ఉన్నా యేసుక్రీస్తులో. ఎవరిని కేర్ చేయకూడదు పిల్లరా. సాతాను చాలా మంది ద్వారా మిమ్మల్ని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తారు. ఇట్లే నిలబడుకుంటారు రాయి మాదిరి, కావాలనే. వాళ్ళని కేర్ చేయొద్దండి. అది పౌలు అంటానేది. నువ్వు ఎవరో యేసుక్రీస్తులో దాంట్లో జీవించి భూమి మీద నీకు తెలుసు నువ్వు దేవునితో నిండి నిలబడినావని. నీకు తెలుసు ప్రతి మాట నువ్వు దేవుని హృదయంలో తీసుకొచ్చి సంఘానికి ఇస్తానవని. నువ్వు నేను ఈ సృష్టిలో
దేవునిలో బలవంతులుగా ఉండరు. అంటే యేసయ్య ద్వారా నీతిమంతుణ్ణి, పరిశుద్ధుని. సైతాను చాలా మాటలు నిన్ను డిస్కరేజ్ చేసే మాట్లాడతాడు. మీ తండ్రి ఎట్లా, మీ అవ్వ ఇట్లా, మీ నాయన ఇట్లా, నీ గతం ఇట్లా, నువ్వు అట్లా. డోంట్ కేర్ దాట్. నువ్వు ఒక్కటే తీసుకోస్తున్నాయి, నేను దేవుడు ఒకటే ఉన్నాను ఈ భూమి మీద. నా ప్రతి అడుగు ద్వారా ఈ భూమి మీద దేవునికి మహిమ కలుగుతుంది. నా ప్రతి మాట ద్వారా దేవుడు జీవం తెస్తాడు. నేను ఈ యొక్క భూమికి దీవెనని, ఈ పట్టణానికి దీవెనని, ఈ సంఘానికి నేను నా దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని. ఎప్పుడు దీంట్లో బలవంతుడు, కృపలో బలవంతుడు కాలపడాలి. కృప నన్ను ఎక్కడికైనా చేర్చగలదు. నా దేవుడు నా సహాయకుడు. బైబిల్లో ఏ క్యారెక్టర్నన్నా తీసుకోండి మీరు. ఎవరు దేవుని యొక్క ప్లాన్ని పూర్తి చేశారంటే, ఎవరు బలంగా జీవించారు ఈ సృష్టిలో అంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారు. లేకుంటే ఈ ప్రపంచం నేను ఒక్క నిమిషం బతకనేదు. ఓకే, సో ఏం పాయింట్, మీరు కూడా వర్షిప్ చేయించేవాళ్ళు ఎవరిని పడించుకోదండి. దేవుడిచ్చిన గొప్ప అవకాశం నాకు, నా జీవితాన్ని కుమ్మరిసా అని నువ్వు చెప్తాడు. చెయ్యెత్తమంటాడు, తప్పిళ్ళు కొట్టమంటాడు, హల్లెలూయా అనమను, నువ్వు కాలు ఊకమన్నా. ఎవరు చేసినా చేయకపోయినా నీ తండ్రి నీ హృదయాన్ని, జీవితాన్ని సంతోషపడతా ఉంటాడు. చేసేవాళ్ళు చేస్తారు, దీవెనలు పొందుకొని ముందుకెళ్తాడు. ఓకే, సో ఓకే, నా పాయింట్ ఏమంటే ఏం పొందుకోవాలా మనము? ఏం పొందుకోవాలా? ఎవరు చెప్పరు చూడండి. అధికమైన, సో పౌలు అంటాడు అధికమైన కృపలోకి వెళ్ళు తిమోతి, వీళ్ళందరూ అవన్నీ పట్టించుకోకుండానే. ఓకే, నేను వాక్యాలు 2-3 చూపించి ఇంకో మంచి జీవితాన్ని ముందు పెట్టాలా. అధికమైన కృపను పొందుకున్నాడు ఆ వ్యక్తి గురించి. ఓకే, 2వ వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28 పెట్టాలి. ఫాస్ట్గా ఆడుకోనండి, పిల్లల్ని ఆడుకొని, మీరు ఆడుకోద్దండి. ముందర చూడండి, ఏం కాదు. ఎస్, కొట్టుకొని ఏమంటారు దాన్ని, పోగొట్టుకుని పోరు పిల్లలు ఈడే ఉంటారు. జస్ట్ సమస్య వచ్చినప్పుడు నేను చెప్తా. 12:28 చదువునైనా, అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, జాగ్రత్తగా దైవ కృప కలిగి ఉందాము. ఆ తర్వాత అంటాడు, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. నువ్వు ప్రీతికరమైన సేవ చేయాలి అనుకుంటే బ్రదర్ ఏం కావాలి? నీకు కృప కావాలా? ఓకే, ఏం కావాలా? కృప. నేను అదే చెప్పాను మీకు. ఇంతవరకు నేను చేసుకున్న సేవ, ఇంకా నాకు చాలా చేయాల్సి ఉంది. నాకేం కావాలా? కృప. ఏంటి ప్రీతికరమైన సేవ అంటే? ప్రీతికరము లేని సేవ చెప్పమంటారా? చెప్తాను. నెగిటివ్ సైడ్ చూపిస్తే మీకు పాజిటివ్ సైడ్ అర్థమవుతుంది. నేను నా నా గురువు, నాకు బైబిల్ నేర్పించిన దైవజనుడు ఒక విషయాన్ని చెప్పాడు. చచ్చిపోయిన వరకు దాన్ని మర్చిపోకూడదు అనుకున్నాను నేను. నాకు పాస్టర్గా ఏం చేయాలో చెప్పాడు ఆయన. సూపర్ నా టీచర్. ఆయన అనుభవం చెప్పాడు. ఓ రోజు ఏం జరిగిందంటే, అతి ప్రీతికరమైన సేవ కాందేంది. నేను కూడా చెప్తున్నా, కృప లేని సేవ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను ఈరోజు. ఓకే, సేవకులుగా మేము ఓ రోజు మా పాస్టర్ని ఒక చోట ప్రీచింగ్కి పిలిచారనమాట. వాళ్ళ చర్చిలో ఏదో స్పెషల్ ఫంక్షన్ ఏదో ఉండి పిలిచారు. జాగ్రత్తగా వినండి ప్లేరా. అయితే ఆయనకి ఉదాహరణకు నాకు ఎగ్జాక్ట్ టైం తెలియదు, కానీ 9:30కి రమ్మన్నారు అనుకుందాం. 9:30కి రమ్మంటే 9:30 అంటే ఆయన పోయి 9:30కి 5 నిమిషాలు ముందే నిలబడుకున్నారు అనమాట. అదే నా ట్రైనింగ్ కూడా, అందుకే ముందే ఉంటాం మనం. ఓకే, ముందే నిలబడుకున్నాడు పోయి చర్చ్ దగ్గర. చర్చి ఎట్లుంది తెలుసా? బంద్ ఉంది, చర్చి లాక్లో ఉంది. ఈయన నిలబడి 9:30 అన్నారే. 10:15 అయింది. అప్పుడు పాస్టర్ వస్తానంట మెల్లిగా నడుచుకుంటా చర్చి దగ్గరికి. ఈయన చూసన్నాడు, బ్రదర్ మీరు వచ్చేసారా? వచ్చేసాను బ్రదర్, మీరే 9:30కి అన్నారు కదా. 9:30కి వచ్చాను వీడికి. చూడండి కృపలేని సేవ ఎట్లుందో. ఆ తర్వాత సరే వచ్చిన తర్వాత ఏదో వచ్చాడులే, సరేలే ఏదో. ఆ తర్వాత మీరు వచ్చి చూసి, ఆ తర్వాత ఏం జరిగిందంటే చర్చిలో ఆయన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఆటికి 10, 15, 15, 20 అయింది. అట్లా పోతా ఉంది టైం. ఒకోరు వస్తానండి సంఘంలోకి. చూసారా పరిస్థితి? మళ్ళీ ఇంకో అర్ధ గంట తర్వాత ఒక 20, 22 మంది అట్లా వచ్చారండి ఆ సంఘంలో. సో పాస్టర్ లేసి, రండి ఇక మనం దేవుణ్ణి మినిస్ట్రీలోకి ముందుకు వెళ్దాం సేవ అని లేచి ఆయన ఒక్కో దానికి 2-3 ప్రార్థన ఇచ్చేవాడంట ఆయన. ఉదాహరణకి ఆరంభ ప్రార్థన
ఓకే. సో ఆరంభ ప్రార్థన ఇటు నుంచో బ్రదర్ చేశాడు, అటు నుంచో బ్రదర్ చేశాడు, చేపించాడు. ఇంకా మళ్ళీ మనము దేవుని స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. సో ఎట్లుంటుంది తెలుసా ఆడ? సో మధ్యలో కూర్చొని ఎవరో పాపని పిలిచాడు, రామా నువ్వు. ఆమె వచ్చింది, ఇంకా ఆమె పాడుతా అంది పాట. అంతలో ఆయన చెప్పింది నేను నీకు చెప్తాను. కూర్చొని కదా, ఈయన లేచి కిందికి వెళ్తానంట, ప్రజలు కూర్చొని సాటికి ఆడవే వాళ్ళతో బతిమలాడతానంట. ఇంకా దీని తర్వాత నువ్వు పాడమ్మా, నువ్వు పాడ. ఆమె నాకు గొంతు బాగాలేదు, నాకు గొంతు బాగాలేదు అంటుందండి. అని చెప్పింది మీకు చెప్తాను. ఆయన మళ్ళీ ఇంకోటితో రిక్వెస్ట్ చేసుకున్నాడు ఆయన. సో ఈమె పాట అయిన తర్వాత పాట పాడుతూ ఉంటుంది, మధ్యలో ఈయన మైక్ తీసుకొని వచ్చి కూర్చుంటాడు. మళ్ళీ మైక్ తీసుకొని మధ్యలో ఎవరైనా వస్తారైనా, ఎవరైనా బెంజమిన్ వచ్చాడు అనుకోండి, బెంజమిన్ అయ్య గారు వచ్చారు, వేదిక మీదకి రావాలా, ఉండేది 20 మంది. ఆయన బెంజమిన్ వస్తున్నాడు ఎప్పుడో 12 గంటలకి. సో ఈ విధంగా ఓ పాట అయిపోతారంటే మళ్ళీ ఇంకో ఆమెను పిలిచేది. కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ప్రేక్షకులు వాళ్ళు సినిమా మాదిరి ఉంది మొత్తానికి ఈ యొక్క పరిస్థితి. ఆడు కూర్చున్న వాళ్ళంతా అంటే ఈమె పాట పాడుతా అంటే వాళ్ళు మాట్లాడుకుంటే చెవులో బాగా పాడుతుందా లేదా, లేదంటే ఏం చీరా, మీకు తెలుసు కదా, అన్ని తెలియనట్లుగా కూర్చున్నారు. అమాయకుల మాదిరి కూర్చున్నారు చూడు మీరు. హలో, అంటే ఈ చర్చలో జరగని నేను, దేవుడు జరగనీడు కాబట్టి. ఓకే. సో ఈ విధంగా జరుగుతుంది. ఐ మీన్ టోటల్గా ఆయన చెప్పిన ప్రకారము ఒక 40 మంది ఏమో వచ్చారు, 40 మంది ఏమో వచ్చారు. అది ఇష్టానుసారం టైమింగ్. దాంట్లో 20 మంది ఏమో పైన కూర్చున్నారంట. వచ్చినప్పుడు అంతా ఆయన అంటాడా, ఫలానా పత్రస్ పైకి రావాలి, పత్రస్ గారు పైకి రావాలా, వేదికని అలంకరించాలండి. మధ్యలో మాట చెప్పాడు ఆయన బాగా చెప్పాడు. మధ్యలో ఎవరైనా వచ్చారంట, పాట జరుగుతా అంటే ఈయన కూర్చొని సైకిల్ చేస్తాడంట ఇట్లా పాస్టర్. ఆయన రాడంటాడు అటు నుంచి ఇట్లా అంటానంట. ఈ పాస్టర్, మా పాస్టర్ చూస్తాడు, మా గురుగారు చూస్తున్నాడు. ఏం అంటే ఈయనకి ఆల్రెడీ రగులుతుంది. ఏంది అసలు ఇది సంఘమా, ఇదొక చర్చ, అలాంటి ఇదొక సేవనా, ఇట్లా అంటానంట. మళ్ళీ మా పాస్టర్ నాకు చెప్పాడు, ఎందుకు రాదు తెలుసా, ఇట్లా పిలుస్తాడంటే. అట్లా రారంట ఆయన. ఎట్లా వస్తాడంట, గెస్ చేయండి మీరే ఎట్లా వస్తాడు. మైక్లో చెప్పాలా. ఇంకా చాలు నేను చెప్పేది మీకు, ఇంకా ఊహించుకోండి. నాకు కూడా ఎవరో సలహా ఇచ్చారు, సార్ అట్లా మనం చేస్తామని. ఎట్లా, సిస్టర్ వచ్చి పాడుతుందంట, మేము దా కూర్చొని ఉండాలంట. నేనంటే ఈ సగాలికి రాదు తల్లి, నువ్వు ఇట్లా సలహాలు తీసుకుని గలీజ్ సలహాలని. ఏం స్తుతి ఆరాధన? ఎవరు పాడుతా అంటే మీరంతా కూర్చొని జడ్జి చేస్తా అంటే బాగా పాడుతుందా లేదా, అది కాదు. ఇంకా ఉన్నాయి కొన్ని చోట్ల 5-6 పార్టీలు ఉంటాయి. ఈ పార్టీ నుంచి పాప వచ్చి పాడింది. ఇప్పుడు మా పార్టీకి వస్తుందా లేదా అవకాశం పాడేకే. మీరేం తెలియనట్టున్నారు, మీకు అన్నీ తెలుసు. మీరు ఆట నుంచి వచ్చిన వాళ్ళే ఇటుకి, కొంతమంది అందరూ కాదు. సో ఐ మీన్ లైక్ దేవుడు అంటాడు, నన్ను గణపరిచే వాళ్ళని నేను గణపరుస్తాను. అది కృప లేని సంఘం ఎట్లుంటుందంటే ఎట్లుంటుంది రాజకీయాలన్నీ. ఆమె పాడాలి. నాకు ఐ మీన్ నాకు ఎవరో ఫోన్ చేసి నాకు చాలా మంది అడుగుతుంటారు, బ్రదర్ మీ సంఘానికి వచ్చి నేను సాక్ష్యం చెప్పాలనుకుంటాను. కొంతమంది ఫోన్ చేశాను, మీ సంఘానికి వచ్చి నేను పాడాలనుకుంటాను. నేను చెప్తా, ఇట్లాంటివన్నీ ఏం చెల్లవు సార్ ఆ సంఘంలో. ఏమంటే వాళ్ళు వినరు సార్, వాళ్ళు మా వాళ్ళు నా మీద వేసుకొని మీ మీద వేస్తాను. హలో. సో ఓకే, నేను ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఏంటి ప్రీతికరమైన సేవ. నేను అందుకే ఇట్లా ఈడు కూర్చొని, మీరు చూసినారు ఎందుకు కూర్చొని నేను చేరేసుకొని వచ్చిన వాళ్ళందరికీ నేను దండాలు పెట్టుకుంటా, నమస్తే అనుకుంటా. సుధీర్ బెదర్ వస్తాడు 11 గంటలకి, నమస్తే అమ్మ. ఇలాంటి ఇంకా సుధాకర్ బెదర్ ఎప్పుడో వస్తాడు. ఇంకా ఆయన ఊరికే జోక్, బెదర్ యువర్ కమింగ్ అంటాయి. ఇంకా అబ్రహాం బెదర్ మీకు తెలిసిందే కదా. హలో, మళ్ళీ అబ్రహాం బెదర్ ఇంటాడా లేదు, మైక్రో చెప్పాలి, అబ్రహాం బెదర్ గారు వచ్చారు ముందుకు రండి. ఈ వ్యాపారాలు ఏమీ చెల్లవిడ. అందుకే ముఖం ఈడపెట్టి ఇంగ్లీష్లో తెలుగు ఏం పాట ఉందో, క్రాస్ ఈజ్ బిఫోర్ మీ, వరల్డ్ ఈజ్ బిహైండ్ మీ. మంచి పాట, చాలా నచ్చిన పాట నాకు. అంటే సిలువ నా ఎదురుతుంది, ప్రపంచము సరే లోకము. సో అందుకే వెనకలు పెడతాను నేను. వస్తానా లేదు నాకు సంబంధమే లేదు, నువ్వు వచ్చినావు చాలు, నాకు నువ్వు ఉన్నావు నా ఎదుట. తల్లి ఇడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టింది దేవుడు. ఓకే. సరే, పాయింట్ ఏంటంటే మీరు నన్ను మెచ్చుకోవడం కాదు పిల్లరా నాకు కావాల్సింది, నా కుటుంబం మెచ్చుకోవడం కాదు. నువ్వు మంచిగా సేవ చేస్తానో,
అండ్ మీరు మెచ్చుకోవడం కాదు, మంచి పాస్ట్ మంచి సేవ చేశాను, ఓకే, ఎంకరేజ్మెంట్ ఉంది. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, నా దేవుని పెదవుల నుంచి నేను వినాలా, నీ సేవ ఏమైంది అక్కడ? ప్రీతికరమైన సేవ. ఓకే, ఏం కావాలా ప్రీతికరమైన సేవ చేయాలంటే? నా కృప కావాల పిల్లరా. కృప ధైర్యం ఇస్తుంది, కృప నాకు తెలియజేస్తుంది నేనున్నాను నీతో, భయపడాల్సిన పని లేదు. ఓకే, రెండవ, అందుకే దేవుడు మెచ్చుకోవాలి పిల్లరా మన సేవని. అట్లని చెప్పి మేము గౌరవించమని కాదు, అందరినీ ప్రేమించి అందరినీ గౌరవం అందరూ కావాలి మాకి, జస్ట్ మీరు అర్థం చేసుకోవాలని చెప్తాను. ఓకే, ఆ తర్వాత ఓకే, సో కృప మనందరికీ లభించింది పిల్లరా. ఇక మీరు నేను ఏది సాధించాలన్నా కృపలో మీరు నేను ఎదగాల. ఇంకో వాక్యం నేను చెప్పి వేరే విషయంలోకి వెళ్తా. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ రాయబడింది, దేవుడు ఏం చేశాడు? శుక్రవారం కూడా మనం విన్నాం, మనల్ని పరిశుద్ధులుగాను, ఓకే, పరిశుద్ధులుగాను ఏం చేశాడు? నిష్కల్మషులు. తెలుగులో నేను రాసుకున్నాను, చెప్తానన్నాడు. ఓకే, మనల్ని యేసుప్రభు ఏం చేశాడు పిల్లారా? తన రక్తం ద్వారా 3 నుంచి నిష్కల్మషమైన వారిగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు పిల్లరా. ఓకే, ఆ తర్వాత మీరు చూసినట్లయితే తెలుగులో అంతా మిక్స్ ఉంది, నేను రాసి పెట్టుకున్నా, తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు. పిల్లరా మీరు నేను ఎందుకు ఈ 3 విషయాలు నేను చూపించండి వాక్యాలు, మీకు అనుమానం రాకూడదు ఎక్కడి నుంచి చెప్తున్నారని. సో నా పాయింట్ ఏమంటే, ఇక్కడ మనం పరిశుద్ధులుగా చేయబడి ఉన్నాం, నీతిమంతులుగా చేయబడి ఉన్నాం, అభిషక్తులుగా చేయబడి ఉన్నాం. మీకు ప్రతి శుక్రవారం నేను చెప్తూనే ఉన్నా, యేసు ప్రభు ఎంత ఆశీర్వదించబడిన వాడో అంత నువ్వు ఆశీర్వదించబడిన వాడవి. అయితే దీని తర్వాత అంటాడు ఆయన, మీ కృపా మహిమకు కీర్తి. అంటే ఇంకా చాలా ఉంది నీ జీవితం ద్వారా జరగాల్సింది. మా ఇనాలనైనా ముందు చూడండి, దానికోసం నువ్వు కృపను సంపాదించుకో, కృపలో ఎదుగు. సో ఓకే, టోటలీ నా పాయింట్ ఏమంటే ఈరోజు మీకు చెప్పేది, నువ్వు నేను కేవలం కృప సంపాదించుకొని ఉండకూడదు. మీరు నేను అందరూ కృపను అందుకే ఈ చర్చలో ఉన్నాం. ఆయన కృప మనల్ని ఏం చేసింది? రక్షించింది. ఓకే, అయితే కృపలో మీరు నేను ఎదగాల. ఈరోజు మీ ముందు నేను ఒక జీవితాన్ని, చాలా అద్భుతమైన జీవితాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నా. ఆ జీవితాన్ని మీరు చూసినప్పుడు మీరు నేను ఆ జీవితం మాదిరి మారాలా. ఆయన దేవునికి ఎంత ప్రియుడుగా మారాడంటే పిల్లరా, మీరు ఇందరూ ఇక నుంచి పాత నిబంధనలు చాలా మంది గురించి చూసుకున్న, ఎస్తేరు గురించి, అబ్రహాం గురించి, దానియేలు గురించి, యోసేపు గురించి, రూతు గురించి చూసుకున్నాం కదా. ఈరోజు కొత్త నిబంధన గ్రంథంలో ఒక సూపర్ మ్యాన్ ఎవరై ఉంటారు? అపోస్తులకు యోహాన్. ఓకే, ముందుకెళ్దాం. యోహాన్ సువార్త 20వ అధ్యాయం తీయండి. ఓకే, చాలా అద్భుతమైన విషయాలు ఇవి. జాగ్రత్త, దీన్ని నేను కొద్ది బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు. హలో, మీరు చూస్తే ఒకవేళ మీరు మొదటి శతాబ్దంలో ఉన్నవారైంటే, ఆ టైంలో పుట్టినవారైంటే, ఏ శతాబ్దంలో? యేసు ప్రభు టైంలో. ఆ 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు కదా యేసు ప్రభు. మీకు తెలుసా ఎంత ఫేమస్ వాళ్ళు? లైక్ ఆ 12 మంది శిష్యులు బయట ఉన్న లోపల రాలా, వచ్చిండేదే లేటు, బయట నిలబడుకున్నారు. ముందు చూడండి. హలో, ఆ 12 మందిలో నా పేరు ఉంటే ఎట్లుండేది ఎట్లుండేది? గొప్ప పేరు అది. దేవుడు భూమి మీదకి వచ్చి ఇంతమంది జనాలు, అక్కడ ఉండే జనాల్లో వాళ్ళ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది అనుకున్నాడు? 12 మందిని. 12 మందిని ఎన్నుకున్నాడు. ఆ 12 మంది ఉండడమే గొప్ప. సరే, ఐ ఫీల్ నేను మొదటి శతాబ్దంలో ఉండి ఆ 12 మందిలో ఒకరిని అయింటే ఇంకేం కావాల, ధన్యుడు అనుకుంటానండి కదా. ఆ తర్వాత మీరు చూస్తే యేసు ప్రభుకి నేను ముందు చూడాల 70 మంది ఫాలో చేశారు పిల్లరా. ఆ తర్వాత మీరు చూస్తే 500 మంది యేసుప్రభుని ఫాలో చేయడం జరిగింది. రాను ముఖ్యంగా యేసుప్రభు ఎత్తబడి లక్షల మంది ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, అది వేరే విషయం. ఆయన్ని ఫాలో చేసే వాళ్ళలో, దగ్గరగా ఆయనతో నడిచే వాళ్ళలో 500 మంది ఆయనతో నడిచారు. ముఖ్యంగా ఆయన ఎత్తబడినప్పుడు, పరలోక రాజ్యానికి ఎత్తబడినప్పుడు, స్వర్గానికి ఎత్తబడినప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు ఆయనతో పాటు? 500 మంది. ఆ తర్వాత మీరు చూస్తే మేడగదిలో ఎంతమంది ఉన్నారు? 120 మంది. ఓకే, సో ఈ విధంగా యేసు ప్రభుని చాలా మంది దగ్గరగా ఫాలో చేసేవాళ్ళు. ముందు చూడాలి నేను. అయితే ఈ 12 మంది ఆయనతో శాశ్వతంగా ఉన్నవాళ్ళు ఈ రోజుకి కూడా.
ఒక ఆయన తప్పిపోయినాడు, మళ్ళీ వేరే ఆయన వచ్చాడు ఆయన జగాలో. 12 మంది శాశ్వతంగా ఆయనతో నడిచిన వాళ్ళు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు. వీళ్ళు ఒకరుగా ఉన్నాయని కూడా చాలు మనకు కదా. బట్ ఐ టెల్ యు వన్ థింగ్, ఈ 12 మందిలో ఇంకో ఇన్నర్ సర్కిల్ ఉండేది. ఎవరు వాళ్ళు? ఇన్నర్ సర్కిల్ తెలుగులో ఏమంటే ఇంకో గుంపు ఉండేది. ఇంకో 3 ఉండే వాళ్ళ దగ్గర. యోహాను, పేతురు, యాకోబు. యోహాను వాళ్ళ అన్న, ఓకే, పేతురు. 3 ఇన్నర్ సర్కిల్ పిల్లరా. 12 మంది కాక ముందర చూడండి, ఆయన ఈ 3 ఇంకా క్లోజ్గా ఉండేవాళ్ళు యేసు ప్రభుకి. ఎంత క్లోజ్గా అంటే రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళ 3నే తీసుకెళ్తారు. వీళ్ళ అనుభవం ఏమో తెలుసా? ఈ 3 యొక్క అనుభవం మిగతా వాళ్ళకి లేని అనుభవం వీళ్ళ 3కు ఉంది. ఏం చెప్పండి అది? మోషేను, ఏలియాను చూశారు వీళ్ళు. వాళ్ళు యేసు ప్రభుతో మాట్లాడడం చూశారు. అంతేకాకుండా యేసు ప్రభు రూపాంతరం పొందడం చూశారు. మిస్ కాదని నేను చెప్పే చాలా ఇంపార్టెంట్ విషయాలు, అర్థమైందా? అంతేకాకుండా వీళ్ళ 3కి ఇచ్చిన శ్రేష్టమైన జీవితం ఏమో తెలుసా? యెహోవా దేవుణ్ణి విన్నారు. వీళ్ళు మానవులుగా ఉండి, మనుషులుగా ఉండి దేవుని స్వరం విన్న వాళ్ళు ఈ 3. బ్రదర్, ఈ 3 ఎవరి స్వరం విన్నారు? దేవుని స్వరం విన్న వాళ్ళు పిల్లరా. గుర్తుంది కదా, నేను ఆ దగ్గర పోవడంలో మీకు ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పి అక్కడ యేసు ప్రభు గురించి చెప్పడము వీళ్ళు 3 విన్నారు. ముందర చూడండి. అంతేకాకుండా ఈవెన్ లాస్ట్ మూమెంట్లో గెత్సెమనే తోటలో యేసు ప్రభు వెళ్ళేటప్పుడు అందరితో వెళ్ళాడు యేసు ప్రభు. మీకు తెలుసు ఏం జరిగిందో? మిగతా వాళ్ళని ఆడిపెట్టి ఈ 3ని తీసుకెళ్ళాడు ఆయనతో పాటు ప్రార్థన కొద్ది ముందుకి. అంత శ్రేష్టమైన సర్కిల్ ఈ 3. కానీ ఇంకో విషయం చెప్తున్నాం మీకు, ముందర చూస్తున్నారా? వీళ్ళ 3లో కల్లా ఇంకో వ్యక్తి తనకి ఇంకా దగ్గరగా ఉన్న వ్యక్తి ఉన్నాడు. యోహాన్ పిల్లరా. ఆయన జీవితం మీకు చూపిస్తాను నేను. వై, వాట్ ఈస్ ద రీజన్? ఇలాంటి ముందు తీసుకుని ఈ బాబు ఈ పాపను తీసుకో, ఎందుకంటే ఈడ చాలా మంది వినడంలా, నాకు సతీష్ వినడంలా ముఖ్యంగా. తీసుకెళ్తారా? ఆడిపించుకో, వెనకలు కూర్చొని ఆడిపించు. 1 నిమిషం ఉండండి పాప. ఈ సతీష్ కూడా డిస్టర్బ్ కావడంలా. 10-12 మంది ఈడ ఇంత అరుస్తానని నన్ను చూడడంలా. అది మనిషి యొక్క ఆదాం నేచర్ నేచర్ ఉండాలి మన దగ్గర. ముందర చూడండి, ఎప్పుడైనా చూడండి, ఒకరు డిస్టర్బ్ అయినా పర్లేదు, ఒకరు సిలువ ఎక్కినా పర్లేదు, లోకమంతా అట్లా ఆటైపో. ముందర చూడండి, ఈ వ్యక్తి యోహాను ఎంత ఎటువంటి జీవితం అంటే యోహాన్ది. ఎందుకంటే ఈరోజు ఉదయకాలం మీరు అలా మారి ఇక్కడి నుంచి వెళ్ళాల. ఏం కారణం? ఈ వ్యక్తి ఇంకా లోపల్లో యేసు ప్రభులోకి ప్రవేశించాడు ఈ భూమి మీద ఉన్నప్పుడే. ఏంటంత స్పెషల్? ఏం చేశాడు? 4 కార్యాలు ఈ వ్యక్తి చేసినది మీకు చూపించి, ఆ తర్వాత 2 గుణాలు మనలో ఉండకూడదు, ఇలా ఈ వ్యక్తిలా మనం తయారు కావాలంటే అవి చూపించాలా మీకు. ఓకే, తొందరగా అయిపోతుంది, జాగ్రత్తగా వినలేదా? ఫస్ట్ నేచర్, చాలా ఇంపార్టెంట్ నేచర్ తనలో ఉండింది. ఏంటదంటే యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం మీరు తీసినట్లయితే అట్లా పెట్టు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఫస్ట్ విషయం మీకు నేను చూపిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వాక్యంలో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇది జరిగినప్పుడు ఎప్పుడుదంటే, ఇది ఎందుకు సౌండ్ వస్తుంది? 20వ అధ్యాయం 2వ వాక్యం ఏది? ఆ ఫ్యాన్ పెట్టారు, అదే లేదు కదా, అది ఆఫ్ ఉంది. ఇక్కడ మైక్స్ ఆఫ్ చేశారా? అన్ని మైక్స్ ఆఫ్. ఐ డోంట్ నో ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్. ఎనియో జాగ్రత్త తినండి. ఓకే, ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, దీంట్లో మీరు చూసినట్లయితే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత సన్నివేశం ఇది. మా ఇంటన్నారా? ఫస్ట్ గుణం యోహాను గురించి. యోహాన్ లాగా నేను ఆయనకు ప్రియులుగా మారాలా, ఆయన హృదయంలో కూర్చోవాలా నేను. ఓకే, ఫస్ట్ మీరు చూసినట్లయితే
మరియమ్మ పరిగెత్తుకుని వస్తుంది, యేసు ప్రభువు సమాధి నుంచి లేచాడని. పరిగెత్తుకుని వచ్చినప్పుడు ఆమె స్ట్రైట్గా ఎవరి దగ్గరికి వస్తుందంటే పేతురు దగ్గర రావడం జరుగుతుంది. ఓకే, చెప్పేదానికి యేసు ప్రభు సమాధిలో లేడని చెప్పేదాన్ని. చూడండి ఏం జరిగిందో. గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు నొద్దకు ఎవరి దగ్గరికి వచ్చింది? ఆమె పేతురు దగ్గరికి. ఆ తర్వాత మాట చూడండి, యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువుని సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచారో ఎరుగమని చెప్పాను. జాగ్రత్తగా వినండి. రాస్తాండేది ఎవరు? ఈ పత్రిక రాస్తాండే, ఈ సువార్త రాస్తాండేది ఎవరు? యోహాన్. యోహాన్ ఏమంటున్నాడు? ఆమె పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని. ఎవరు ఆ మరి ఒక శిష్యుడు? యాక్చువల్గా ఎవరు ఆ మరి ఒక శిష్యుడు? యోహానే. కానీ ఏం చేస్తున్నాడు యోహాను? తన పేరు రాయడం లేదు. చూసారా? నేను ఆల్రెడీ చెప్పా, కృప ఎవరి మీద పెరిగేది? దీనత్వం, దీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదే దేవుని కృప రోజు అధికమైతా పోతుంది పిల్లరా ఈ లోకంలో. అది దేవుని యొక్క ఏమంటారు ఫౌండేషన్ ప్రిన్సిపల్ అది. యోహాను ఎటువంటి హృదయం కలిగిన వాడంటే, యోహాన్ అంటున్నాడు, యోహాన్ ఇది అనొచ్చు, ఆమె పేతురు యొద్దకు పోయి మళ్ళా నా యొద్దకు వచ్చాను అని. రెండోది తెలుసా మీకు ఏమంటున్నాడు? యేసు ప్రేమించుచున్న పిల్లరా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క పదానికి ఉన్నంత లోపల అర్థము మీరు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయాల. ఎందుకు అంటాడు ఆ మాట? యేసు ఇదల్లా యేసుని ప్రేమించుచున్న శిష్యుడని. యేసు ప్రేమించిన, చాలా దీనికి అర్థం అంటే యోహాను అనుక్షణము యేసు ప్రభుని ఎలా చూసేవాడు తెలుసా? నన్ను ప్రేమిస్తున్న నా ప్రభు అంటే, నేను పాపములో శాపంలో ఉన్నా, నా జీవితమే దేవునికి శత్రువుగా ఉన్న నా జీవితాన్ని నా ప్రేమించి నా కొరకు వచ్చిన దేవుడిన. ప్రతి క్షణము ఈ 12 మంది చూసే విధానం వేరు, యోహాను చూసే విధానం వేరు పిల్లరా. అందుకే యోహాన్ రాస్తున్నప్పుడు ఈ మాట అంటాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యము నా ముందున్న. యోహాను అనుక్షణము యేసు ప్రభుని దేవుడుగా చూసేవాడు పిల్లరా. ఎప్పుడు తన హృదయంలో నన్ను ప్రేమిస్తున్నాడు నా దేవుడు, నన్ను ప్రేమించేవాడు, నేనంటే ఎంత ఇష్టం ఈయనకి. ఆ భావన కలిగి జీవించేవాడు యేసు ప్రభు దగ్గర. అందుకే ఈ యొక్క సువార్తలో మీరు చదివినట్లయితే ఎక్కడ కూడా యోహాను యేసు ప్రభు గురించి రాసేవాడు ఏం రాసేవాడు తెలుసా? యేసు ప్రేమించే శిష్యుడు అని. అంటే ఫస్ట్ పాయింట్ ఏముంది ఇతనిలో తెలుసా మీకు? యేసయ్య నన్ను ప్రేమిస్తా ఉన్నాడు, యేసయ్య ప్రేమ నా కొరకు అన్నీ చేశాడు. ఆ యొక్క కృతజ్ఞత తనలో ఉండేది, ఆ దీనత్వం తనలో ఉండేది పిల్లరా. ఫస్ట్ నేచర్ తనలో ఉండేది. ఓకే, సెకండ్ తనలో ఉండే నేచర్ మీకు చూపిస్తాను చూడండి. రెండవది 21వ అధ్యాయం 20లో మీరు చూసినట్లయితే అక్కడ ఏం జరిగిందంటే, ఇది కూడా యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత. ఓకే జాగ్రత్త, నేను బ్యాక్గ్రౌండ్ చెప్తాను మళ్ళీ నేను మీకు. ఇది ఎప్పుడు జరిగిందంటే, యేసు ప్రభు సమాధి నుంచి లేచి పునరుత్థానుడు అయిన తర్వాత పేతురు మిగతా శిష్యులతో అంటాడు, నేను చేపలు పట్టికి వెళ్తాను, మళ్ళీ ఓల్డ్ బిజినెస్కి వెళ్తాను అన్నప్పుడు పేతురు వెళ్ళిపోతాడు. వాళ్ళందరిని తీసుకొని వీళ్ళందరూ వెళ్తారు, శిష్యులంతా వెళ్తారు దాదాపు. వెళ్ళి అక్కడ ఏం చేశారు? వీళ్ళు చేపలు పడతారు. చేపలు పట్టే ప్రయత్నం చేసినప్పుడు చేపలు దొరకవు వీళ్ళకి. మళ్ళా యేసుప్రభు రావడం జరుగుతుంది పునరుత్థానుడు అయిన తర్వాత. యేసుప్రభు వాళ్ళతో అడుగుతాడు, మీరు చేపలు పట్టారా అని. చేపలు ఏం పట్టలే వీళ్ళు. ఓకే, యేసుప్రభు మళ్ళా వాళ్ళకి అంటాడు వల వేయమని. వల వేసినప్పుడు చేపలు పట్టడం జరుగుతుంది. ఒడ్డు నిలబడే యేసుప్రభు వాళ్ళతో అంటాడు, రండి మీకోసము నేను మీకోసం చేపలు సిద్ధపరిచాను, తిండి సిద్ధపరిచాను, చేపలు సిద్ధపరిచారు అంటాడు. ఆ తర్వాత ఇది రాయబడిన వాక్యం, మీకు చెప్పబోయే వాక్యం. ఒడ్డుకు వచ్చిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ యేసు ప్రభు పేతురుతో మాట్లాడతాడు.
పేతురుతో మాట్లాడినప్పుడు 3 సార్లు పేతురుని యేసుప్రభు అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్న తర్వాత ఇద్దరి మధ్య డిస్కషన్ అయిన తర్వాత యేసుప్రభు పేతురుతో అంటాడు, నువ్వు నన్ను వెంబడించమన్నప్పుడు పేతురు యేసుప్రభుతో అడుగుతాడు, ఏమడుగుతాడు? పేతురు వెనుక తిరిగి యేసును ప్రేమించిన వాడును, మళ్ళా చూడండి ఎవరు రాస్తున్నాడు? యోహానే రాస్తున్నాడు. ఏమన్నాడు పేతురు? యేసుని ప్రేమించేవాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించు వాడు ఎవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. ఓకే, సింపుల్గా నేను చెప్తాను అనంతపురం భాషలో. పేతురుని యేసువారు రమ్మంటే పేతురు ఎవరిని చూశాడంటే వెనక్కి తిరిగి, ఎవరిని చూశాడు పేతురు వెనక్కి తిరిగి? యోహాన్ని. యోహాన్ ఎవరు? యేసు ప్రేమించే శిష్యుడు. అంతేకాకుండా యేసు యొక్క రొమ్మును ఆనుకున్న శిష్యుడు. అతన్ని చూసి ఎవరు? పేతురు. ఏమంటున్నాడు యేసు ప్రభుతో? పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసుతో అడిగాను. జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్ముడు చాలా అవసరం. ఆల్రెడీ పేతురుకి ఒక ఏమంటారు తెలుగులో, హిందీలో పితురు అంటారు, లైక్ తెలుగులో ఓకే ఒక ఇది ఉంది దాంట్లో, ఆయనలో ఎప్పుడు నేనే నంబర్ 1 అని అర్థమవుతుందా? నేనే, అందుకే అందరిలో ముందు మాట్లాడేవాడు, ఇంకెవరు మాట్లాడదు నాకే అన్ని తెలుసు అని. ఏదైనా యేసుప్రభు అడిగితే మాట్లాడేవాడు. పేతురు ఇది కూడా అనుకునేవాడు, జాగ్రత్త వినాలి, ఇప్పుడు నేనే నంబర్ 1 అని. నేను చెప్తున్నా మీకు, పేతురులో యాక్చువల్ జెలసీ ఉండింది. ఇప్పుడు పేతురు లోపల కంటెన్షన్ ఉండింది, అసూయ ఉండింది. ఈ వ్యక్తి గురించి ఏంటంటే, ఈ వ్యక్తికి ఎప్పుడు తెలుసు ఈ వ్యక్తి ఏదో చేస్తాడు, ఎవరో యోహాను ఏదో చేస్తాడు, మొత్తానికి నేను కాకుండా నంబర్ 1 అవుతాననేది ఉంది ఆ మనసులో, తన మనసులో. అందుకే అడుగుతాడు పేతురు అతన్ని చూసి, ప్రభువా ఇతని సంగతి ఏమనని యేసుని అడిగాను. ఆ తర్వాత ఏమైంది? నెక్స్ట్ వాక్యం, యేసు నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనేను. నెక్స్ట్ వాక్యం. ఓకే, ముందు జాగ్రత్త వింటారా? నెక్స్ట్ ఏం గుణం ఉంది యోహాన్ దగ్గర? యోహాను మళ్ళా అంటున్నాడు, యేసు ప్రేమించే శిష్యుడును ఆయన రొమ్మును ఆనుకొనున్న శిష్యుడని. పేతురులా ఎప్పుడు ప్రయత్నం చేయలే యోహాను. కానీ యోహాను ఏం చేసేవాడు తెలుసా? యేసు ప్రభుని ప్రేమించేవాడు. పిల్లరా, తన హృదయం నిండా యేసు ప్రభుని కలిగి ఉండి ఎంత దగ్గర ఉండేవాడంటే 12 మంది శిష్యుల్లో ఎవరు రొమ్మును ఆనుకోలా, యోహాను మాత్రమే యేసు ప్రభు రొమ్మును ఆనుకున్నాడు. అంత ప్రేమించేవాడు యేసు ప్రభుని. హలో, ముందు చూడండి ఎంత ప్రేమించేవాడు యేసు ప్రభుని అంటే, పిల్లరా ఈ 11 మందిలో ఉండే ఆయన కొరకున్న ప్రేమ, యోహానులో ఉన్న ప్రేమ వేరు. పిల్లరా, ఇంకా 3వ పాయింట్ చూపిస్తాను మీకు, అప్పుడు అర్థమవుతుంది. జాగ్రత్త, ఎంత ప్రేమించేవాడు యేసు ప్రభుని అంటే, గెత్సెమనే 3వ పాయింట్ ఇప్పుడు నేను చెప్తాను. తనలోని గుణంలో గెత్సెమనే తోటలో యేసు ప్రభుని పట్టుకునేకి వచ్చినప్పుడు మీకు తెలుసా, అందరూ పారిపోయారు. ఎవరున్నారు తోడు? యోహాను ఒక్కడే. తను సైనికులు తీసుకెళ్తా అంటే, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తా అంటే యోహాను అతన్ని విడిచిపెట్టలేదు. ఈవెన్ పేతురు ఎంత దూరం వచ్చేవాడు తెలుసా మీకు? పేతురు దూరంగా వెంబడిస్తాడు. చాలా మంది క్రైస్తవులాగా ఈరోజు చాలా మంది క్రైస్తవులు అంత మాత్రం చాలా దగ్గర పోకూడదు. అర్థమవుతుంది నాయన? వీళ్ళు ఓన్లీ సండే వచ్చేవాళ్ళు. ఎవరు? దూరం నుంచి వెంబడించేవాళ్ళు, పేతురులాగా. ఎందుకంటే గబక్కన నాకేం కాదు, సేఫ్ సైడ్లో ఉందాం, ఇట్లా పరిగెడదాం, ఓకే అర్థమే, అట్లాగైనా కుదిరితే అట్లా పోదాం. చాలా మంది క్రైస్తవులు అట్లే పిల్లరా, కేవలం సండేనే కనపడేది వాళ్ళు. మిగతా సంఘంతో వాళ్ళకి ఏం సంబంధంలా, సంఘంలో ఏం జరుగుతుందో అవసరమో లేదు, ప్రపంచంలో పడి ఉంటారు పోయి మొత్తం 7 రోజులు. అందుకే ఆ పొజిషన్ దొరకదు పిల్లరా, ఏది దొరకాలో వాళ్ళ జీవితాంతం కష్టపడాల్సిందే.
ఎందుకంటే లోకం మీద, వాళ్ళ బలం మీద, వాళ్ళ యొక్క చెమట మీద ఆధారపడేవాళ్ళు. చూడండి యోహాన్ జీవితం ఎట్లుందో. ఇప్పుడు యోహాన్ ఏం చేశాడు తెలుసా మీకు? తనతో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఈవెన్ నా సిస్టర్ వింటానారా, ఈవెన్ ప్రధాన యాజకుడు ఒక ఇంట్లో కూడా, ఎక్కడైతే యేసు ప్రభుని రాత్రి నిలబెట్టి తీర్పు తీస్తానారో అక్కడ కూడా నిలబడుకుని ఉన్నాడు యేసు ప్రభు దగ్గర. ఇంకా విచిత్రమైన మాట చెప్తున్నాం మీకు. వీళ్ళంతా భయపడి దాచుకుంటున్నారు, దాచిపెట్టుకున్నారు, వెళ్ళిపోయి. ఈవెన్ పేతురు కూడా వెళ్ళిపోయాడు. జాగ్రత్త తినండి. సిలువ మీద యేసు ప్రభు వేలాడబడి ఉంటే, సిలువ దగ్గర నిలబడి, కింద నిలబడి యేసు ప్రభుతో మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి యోహాను. అందరికి ఏం భయం ఉంది? నేను శిష్యుడని తెలిసే చంపేశారు. అందుకే పేతురు ఏమన్నాడు ఆమెతో, నాకు ఆయన ఎవరో అసలు తెలియదు. చూసారా? కానీ ఏం పొజిషన్ కల్లా నేను చెప్తున్నా మీకు, దేవుడు నీ నా హృదయంలో తొంగి చూస్తా ఉంటాడు అనుక్షణం లోపలేముందని. యోహాను ఎందుకు నంబర్ 1గా మారాడో, ఎందుకు రొమ్మును ఆనుకునే స్థితికి చేరాడో జాగ్రత్త వినంటారా. అక్కడ నిలబడి యేసు ప్రభుతో మాట్లాడాడు. జనరలీ అందరూ చూస్తున్నారు, ఆ మత గురువులందరూ. ఈయనన్నాడు, నువ్వు నా కొరకు లోకానికి వచ్చిన వాడవి, నా కొరకు ప్రాణం పెడతానేవాడు, నువ్వు ఎవరో నాకు తెలుసు, నా సమస్తం నీకు, నువ్వు నాకు కావాలా రా. అందుకే ఆ స్థానాన్ని యోహానికి మాత్రమే దొరికింది. ఇంకోటి చెప్తున్నా, అద్భుతమైన గుణం ఈయనలో ఉన్నింది. అది నాకు చాలా ఇష్టమైన గుణం, మీరు నేను కలిగి ఉండాలి పరా. 4th ఏం తెలుసా యోహాన్లో గుండెల్లో ఉండింది? చాలాసార్లు బయట నుంచి మనం మనుషుల్ని చూస్తుంటాం ప్లారా. చాలాసార్లు అనుకుంటాం, ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని ఇంత వాడుకుంటున్నాడు, ఎందుకు ఈ వ్యక్తికి ఇంత ఆస్తి ఇచ్చాడు దేవుడు, ఎందుకు ఇంత దీవించాడు, ఎందుకు ఇంత ఫలిస్తానని మనం బయట నుంచి చూసి బాధపడతా ఉంటాం. ఎందుకు మాకు దేవుడు ఈడు, ఎందుకు ఇట్లా మా పరిస్థితి? జాగ్రత్త వినండి, దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాదు. సిస్టర్ ముందర చూడాలా, నువ్వు ఈరోజు ఉన్న ప్రతి ఒక్క నువ్వు ఫెయిల్కి కారణం, నీ వ్యాపారంలో, నీ జీవితంలో నువ్వు ఎన్నిక్కున్నావంటే, నువ్వు అనుకుంటానో భ్రమపడతానో దేవుడు ఏదో మాకు చేయడం లేదు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు నిరంతరం నీ హృదయంలో చూస్తాను. నీ యొక్క ఇంటెన్షన్ ఏంటి, నీ యొక్క ఇంటెన్షన్ ఏమంటారు, ఉద్దేశం ఏంటి, అసలు నీ ఉద్దేశం ఏంటి, ఎవరు నువ్వు, అసలు నా గురించి నీకున్న ఉద్దేశం ఏంటి? నేను చెప్తున్నా బంగారు, ఈరోజు మీకు ఈ సంఘంలో ప్రతి క్షణం నీ ఉద్దేశము పరిశుద్ధంగా ఉంటే, నా ఉద్దేశం నువ్వయా, నా ఉద్దేశం నువ్వు తప్ప నాకు ఇంకే ఉద్దేశం లేదు. ఈవెన్ నేను చర్చికి వస్తానంటే ఎందుకు వస్తానని తెలుసా? నా ఉద్దేశం నువ్వు దేవుడవి, నువ్వు అర్హుడవి, నేను వచ్చి నిన్ను స్తుతించేదానికి. నీ పిల్లలకి ఏదైనా నువ్వు కోరుకుంటానంటే దేవుడు ఉద్దేశం చూస్తాడు. నీ ఉద్దేశం ఉందనుకో, నా పిల్లలు యేసయ్య కొరకు ప్రపంచంలో బ్రతకాలని, నీ పిల్లల్ని ప్రపంచాన్ని ఏలేవాళ్ళుగా చేస్తాడు ఆయన. నీ పిల్లల మీద తన కృప అంతటినీ కుమ్మరించే దేవుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి క్రైస్తవులైన మీరు నేను. ఎవ్రీ టైమ్ హీ సీస్ యువర్ ఇంటెన్షన్. పేతురు అనుకున్నాడు, నేను గబక్కని మాట్లాడే వ్యక్తిని, అసలు ఏమైనా చేసే వ్యక్తి అసలు నేను తప్ప. కానీ ఆయన లోపల తొంగి చూస్తాడు. అక్కడ ఎక్కడ బయటపడింది అది? పారిపోయాడు పేతురు. 4వ గుణం చూడండి, యోహాన్లో ఉన్న గుణం. ఈ గుణం నువ్వు నేను కలిగి ఉన్నా. చదవండి నాతో పాటు 20వ అధ్యాయం 6-8. 20వ అధ్యాయం 6-8. 20వ అధ్యాయం 6 నుంచి. అనుక్షణం ఇది కలిగి ఉండాలి పరా మీరు నేను. చూడండి మంచి మాట. ఎప్పుడు తెలుసా ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి? మళ్ళీ ఎప్పుడు తెలుసా? ఇప్పుడు మరియమ్మ వచ్చి చెప్పింది అందరికీ ఆయన సమాధిలో లేడని. సో పేతురు పరిగెత్తుకుని వెళ్ళాడు, మళ్ళా యోహాన్ కూడా వెళ్ళారు కదా. సమాధిలో ఎవరు ప్రవేశించారు? పేతురు, యోహాన్. అర్థమైంది కదా? ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినండి. వారి యొక్క మాటలు చూడండి. అంతటా సీమోను పేతురు అతన్ని వెంబడించి సమాధిలో ప్రవేశించి, ఆ తర్వాత నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి ఉంటయు చూచెను.
ఓకే, ఆ తర్వాత అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు ఎవరు? అగైన్ యోహానే. లోపలికి పోయి చూచి నమ్మెను. నెక్స్ట్ వాక్యం, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనము వారింకను గ్రహింపరయ్యిరి. జాగ్రత్తగా వినండి. ఈ 12 మంది లేచినా కూడా యేసుప్రభు నమ్మలే లేచారని. అంత ముందు వాక్యం పెట్టాను. ఏమంటాడు? అంతటా శిష్యులు అది పెట్టినాను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు యోహాను. ఏమేశాడు యోహాను? లోపలికి పోయి చూచి నమ్మెను. యోహాను ప్రతి మాట నమ్మేవాడు. వాక్యం ఏం చెప్తుందో ప్రతిదీ నమ్మేవాడు. అందుకే తనకున్న రెవల్యూషన్ నాలెడ్జ్, తనకున్న యేసయ్య గురించిన విషయాలు ఈ 12 మందికి ఎవరికి తెలియజేయాల. అందుకే యేసు ప్రభు యోహాన్ని స్వర్గానికే తీసుకెళ్ళాడు. స్వర్గంలో ఏం జరుగుతుందో చూసిన వ్యక్తి యోహాను. అక్కడ ప్రతి నిమిషం ఏం జరుగుతుంది, స్వర్గంలో ఏం జరగబోతోంది, భూమి మీద ఏం జరుగుతుంది, సమస్త రెవల్యూషన్, సృష్టి యొక్క సమస్త అంతాన్ని తెలియజేసింది ఎవరికి తెలుసా? యోహానికి. 4 గుణాలు మీలో నాలో చాలా అవసరం. యోహాను అర్థం చేసుకుని నన్ను ప్రేమించే యేసయ్య ముందు చూడాలి బిడ్డ. అందుకే నేను ఈ సంఘంలో మాటి మాటికి మీకు చెప్తాంట, పొరపాటున కూడా ఆయన యొక్క మరణాన్ని నేను శంకించకూడదు పిల్లరా. పొరపాటున కూడా ఎప్పుడు అనొద్దు ఆయన రక్తం ద్వారా నాకు ఏం జరగలేదని. ఏంటి దానికి అర్థం? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. తను ప్రేమించే శిష్యుడు అంటే అర్థం ఏమంటే, యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. దానికి అర్థం ఏంటంటే, నా కొరకు పాపంగా మారాడు ఆయన, శాపంగా మారాడు ఆయన. నన్ను పాపంలోంచి, శాపంలోంచి, మరణంలోంచి బెదిరికొని అసలు నా జీవితాన్నే మార్చాడు ఆయన. అది దానికి అర్థం. అది ప్రేమించడం. ఆయన ప్రేమిస్తే అర్థం చేసుకున్నాడు యేసు ప్రభు ఎవరో. అందుకే పొరపాటున కూడా నేను ఇంకా పాపాత్ముని, ఇంకా ఎప్పుడు చెప్పద్దు. అట్లా చెప్తే ఏమైందంటే నువ్వు ఆయన మరణాన్ని శంకించినట్లయితాం మనం. నీలో బలహీనత ఉండొచ్చు, దానికి తగ్గట్టుగా వాక్యం నేర్చుకో, వాక్యాన్ని అర్థం చేసుకో, నువ్వు ప్రతి బలహీనత నుంచి విడిపింపడతావు. కానీ ఆయన మరణాన్ని మనం ఎప్పుడు కూడా మన నోటితో ఆ మాటలు మాట్లాడకూడదు పిల్లరా. ఓకే, నిరుత్సాహ మాటలు, శాప మాటలు, మరణ మాటలు మనం మాట్లాడదు. ఓకే, ఎందుకంటే యేసు ప్రభు మనల్ని ప్రేమించి సమస్తం చేశాడు. జాగ్రత్త ఏంటారా, ఈ 4 గుణాలు ఆయన్ని 12 మందిలోకి తేవడం కాకుండా, ఆ 3 పెట్టడం కాకుండా, ఆ ఒక్కడిగా మారాడు. ఏంగా మారాడు? ఆయన రొమ్మును ఆనుకునే శిష్యుడుగా మారాడు. కారణం, కృప వెంబడి కృప తన జీవితంలో ఆయన పొందుకోగలిగాడు. సో మళ్ళా చెప్తున్నా, నేను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము మీ మీద, నా మీద కృప ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. అందుకే నేను ఆ కృప ద్వారా ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం పిల్లరా. మీ కుటుంబాల్లో చాలా మంది ఇంతవరకు రక్షింపబడలా. కొంతమంది కుటుంబాల్లో భర్తే రక్షింపబడలేదు ఇంతవరకు, కేవలం భార్య రక్షింపబడింది. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇంతవరకు రక్షింపబడలా, మీరు రక్షింపడ్డారు పిల్లలు. సో కారణం ఏమంటే దేవుని కృప పిల్లరా. ఈరోజు నేను మెసేజ్ తయారు చేస్తూ నేను ఆలోచిస్తాను నా భవిష్యత్, నా యొక్క గతం గురించి పిల్లరా. మీకు చాలా మందికి తెలుసు సార్, నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం పిల్లరా. నేను పుట్టినప్పుడు దాదాపు కొన్ని 20-24 సంవత్సరాలు నాకు తెలియదు యేసుప్రభు ఎవరు. నేను మా యొక్క బ్యాక్గ్రౌండ్ విన్నా. మా తాత వచ్చేసి యేసుప్రభుని నమ్ముకున్నవారు, వాళ్ళకి ఇప్పుడు పిల్లలు కలలేని, జస్ట్ నాకు కూడా అంత రఫ్గా తెలుసు. ఆ టైంలో యేసుప్రభుని నమ్ముకున్నారు. కానీ మళ్ళీ మా మదరు హిందూని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో అట్లా హిందూ దీంట్లో కొనసాగే వాళ్ళం పిల్లరా మేము. నేను ఎప్పుడు నమ్ముతా, మా అవ్వ తాత బహుశా నిజంగానే ప్రార్థన చేసింటారు మా కుటుంబం అంతా రక్షింపడానని. వాళ్ళు చనిపోయిన చాలా కాలం తర్వాత నేను యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించాను పిల్లరా. కారణం ఏంటి? ఆయన కృప. అర్థమైందా? ఇంకోసం చెప్తున్నా, దేవుని దయ వలన అక్కడే ఆగిపోలే నేను. దేవుని కృపనే. దేవుడు నాకేం చేశాడు తెలుసా? మా ఫ్యామిలీలో కృప అధికం చేసుకుంటూ పోయాడు. కృప వెంబడి కృప రావడం ద్వారా నేను ఈరోజు సేవకుడుగా కూడా కాగలిగాను. పాస్టర్ కావడం దేవుని కృప. ఇంకోటి నేను ఆలోచిస్తా అంటే,
ఈ విషయాలన్నీ నాకు దేవుడు తెలియజేసి నేను రాసుకుని నేను చెప్పి ప్రభు నువ్వు ఐ టెల్ యు లార్డ్, నేను దేవునితో ఈ మాట అన్నా, నాకు ఇవన్నీ తెలియకోకుంటే అసలు నేను చర్చికి సంఘానికి ఏం చెప్పేవాడిని, ఏం బోధించేవాడిని ప్రభు. అసలుకి నాకు ఇది కూడా అనిపించింది, మిగతా వాళ్ళు ఏం బోధిస్తూ ఉంటారో నాకు అనిపించింది ప్రభు, నీ కృప ఎంత ఉంది నా మీద, ఎంత కనికరం నా మీద ఉంది నీది. ఎందుకంటే ఈ విషయాలు నువ్వు నాకు తెలియజేస్తున్నావు. నాకు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఎంత సంతోషం వేస్తుందంటే, నిజంగా ప్రభు నీ కృప నా మీద ప్రతి క్షణం నువ్వు అధికం చేసుకుంటూ పోతాను. నాకు భయం కూడా వేస్తుంది, ఇవి తెలియకుంటే నేను ఏం ప్రీచ్ చేసేవాడినో చర్చికి. ఐ డోంట్ నో మిగతా వాళ్ళు ఏం ప్రీచ్ చేస్తారో, కానీ నేను నిజం చెప్తున్నా, దేవుడు నా మాటలు వింటున్నాడు కాబట్టి ఆయన కృప పిల్లరా. నేను ఇంకోటి చెప్తున్నా, నేను ఛాలెంజెస్ చెప్తున్నా, ఈ కృప ఇక్కడే నిలబడిపోదు పిల్లరా. ఈ కృప వెంబడి అధికమైన కృప నా మీద, ఈ సంఘం మీద యేసు నామంలో కుమ్మరించబడుతుంది. మీరు నేను ఈ పట్టణాన్ని నింపుతాం సువార్తతో, చీకట్లో ఉన్న వారి వెలుగు నడిపిస్తాం. ఓకే, సో అందుకే మన అందరికీ ఒకే ఆత్మ ఉండాలని దేవుడు ఈ యొక్క విషయాల్ని మనతో మాట్లాడుతూ ఉండేది. ఓకే, సో మీరు నేను ఏం ఆశపడాలా, కృపలో అధికం కావాలి మీరు నేను. ఓకే, ఇప్పుడు యోహాను కృపలో ఎందుకు ఎదిగాడని నేను చెప్పాను. సారీ, 2 విషయాలు మీకు చెప్తాను నేను ఈ ఉదయకాలంన, తొందరలో 10 minutesలో. ఈ 2 మీ నా జీవితంలో ఉండకూడదు. ఈ 2 మీ నా జీవితంలో ఉంటే కృపని ఆపేస్తాం. సరే, యోహాన్ జీవితం చూసాం, ఎస్తేరు జీవితం చూసాం, రూతు జీవితం చూసాం, మార్చి పడేశాడు దేవుడు. వాళ్ళ శక్తి వల్ల కాదు పిల్లరా. ఈయన చేపలు పట్టుకునేవాడు. ఎవరు? ఈ యోహాను చేపలు పట్టుకున్నాడు. చేపలు కూడా పట్టుకోలేక ఫెయిల్ అయిపోయి లైఫ్లో రాత్రి అంతా కూర్చున్నాడు తల పట్టుకొని, ఇంకా ఏంట్రా మా బ్రతుకు ఇట్లయిపోయా, ఎట్లా సంసారం జరుగుతుంది మాది, ఏంటి మా జీవితము అనే స్థితిలో ఉన్న వాళ్ళు వీళ్ళు, లైఫ్లో ఓడిపోయిన వాళ్ళు వీళ్ళు. అటువంటి వ్యక్తిని పట్టుకొని స్వర్గానికి తీసుకెళ్ళి సాక్షాత్తు యెహోవా దేవుణ్ణి చూపించాడు యేసు ప్రభు ఈ వ్యక్తికి. నేను అంటాను నిన్ను, ఈరోజు నువ్వు ఎంత కింద ఉన్నా, నువ్వు కృపలో ఎదిగెదిగిన నీ జీవితపు లక్ష్యంగా మార్చుకుంటే, నీకు ఇదే అనంతపురంలో కూర్చోబెట్టి ప్రపంచాన్ని నీ చేతుల్లో పెట్టే దేవుడు ఆయన. నువ్వు ఇంతవరకు ఊహల్లో కూడా నాకు ఇట్లా ఎరుగుతుందా, నా కూతురు ఇంత గొప్ప సేవకురాలు అవుతుందా, నా కొడుకు ఈ విధంగా అవుతాడా, మేము చాలా కింద ఉన్న వాళ్ళం సార్. అయ్యో మీకు తెలుసు, నా ఇంట్లో ఎప్పుడు కొట్లాడే భార్యాభర్తల మధ్య, అసలు మా ఇంట్లో ఎప్పుడు సమాధానం లేదు, అప్పుల్లో నుంచి బయట రాలేకపోతున్నాం మేము. మీకు తెలుసు మా పరిస్థితి, తాగుబోతు భర్త, లేకుంటే ఆపల చెడ్డ అలవాటు, లేదంటే ఇది. నేను చెప్తున్నా బిడ్డ, నా మాట నేను అందుకే దేవుడు తీసుకొచ్చింది. నువ్వు దేవుని చేతుల్లో చేసి ఆయన కృపలో నువ్వు ఆయన కృపను సంపాదించుకుంటే గిన నీ జీవితంలో అందరూ ఆశ్చర్యపడే రీతిగా నీ జీవితాన్ని పైకి తీసుకెళ్ళేవాడు. ఎస్తేరు అనాథ పిల్ల, రూతు విధవరాలు, యోసేపు బండలు తుడుచుకునేవాడు ఇంట్లో, దావీదు గొర్రెల దొడ్లో గొర్రెలు మేపుకునేవాళ్ళు. ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు వాళ్ళని? ఏం తీసుకెళ్ళింది వాళ్ళని? కృప. గుడ్ న్యూస్ మీకే, వాళ్ళ క్వాలిఫికేషన్ కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కాదు, వాళ్ళ ఫాదర్ కాదు, వాళ్ళ మదర్ కాదు, దేవుడు. కారణం కృప వాళ్ళ మీద వచ్చేటట్లుగా వాళ్ళు జీవించారు జీవితాన్ని. ఓకే, 2 విషయాలు మీలో నాలో ఎప్పుడు ఉండకూడదు. లేదా అర్థమవుతుందా? పక్కింటి కొద్ది మేల్కొల్పండి పాపం, పక్కింటి వాళ్ళ గురించి కొద్దిగా ధ్యాస కలిగి ఉండాలి. ఓకేనా? ఫస్ట్ యాకోబు గ్రంథం 4:6, ప్రతి వారం వినేదే, కానీ కొత్త యాంగిల్లో చెప్తాను ఈరోజు, వినండి. యాకోబు గ్రంథం 4:6లో ఈ గుణం మీ దగ్గర నా దగ్గర ఉండకూడదు. ఏంటది? ఆయన ఎక్కువ కృప ఎవరికి ఇస్తాడంట? అహంకారులను ఎదిరించి దీనులకు కృప. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ 2 అడ్డంకులు మన జీవితంలో తీసేస్తే నువ్వు నేను యోహాన్లా కృప పొందుకునే దానికి ఏది అడ్డు ఉండదు. హలో, ఏంటది? దీనత్వం ఉండాల. అంటే ఏముండకూడదు? అహంకారం, ప్రైడ్, గర్వం ఉండకూడదు మీ నా జీవితంలో. ముందర చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. గర్వం అంటే ఏంటో. గర్వం అంటే నాయన ముందర చూస్తున్నారా, ఇంకో మనిషిని చిన్న చూపు చూడడం. అంటే ఎట్లా? అది జాగ్రత్తగా వినండి, చాలా డేంజరస్ హ్యాబిట్ ఇది.
చాలా డిమోనిక్ దురాత్మలు పెట్టే అలవాటు మనుషుల్లో. సి గర్వము ఎప్పటికీ నేను పైకి రానిదో, నీ మీద కృప నిలబడినేదో. ఓ రకంగా లైక్ ఏమంటారు, రంధ్రం పడిన పాత్ర చూసారా, ఏమంటారు, చినిగిపోయిన సంచి రంధ్రం పడిన పాత్ర నీళ్ళు నిలబడతాయా? గర్వము నీ మీద కృప నిలవడినేదో. ఒక్క క్షణం కూడా పైకి పోలేవు నువ్వు జీవితంలో. ఏంటి గర్వం అంటే? ఇతరులను చిన్న చూపు చూడడం. చూసారా అట్లా మనుషుల్ని? వాళ్ళ మెడ ఎట్లుంటుందంటే, అంటే హిందీలో నాకు బాగా తెలుసు, ముక్కు చాలా జంపు ఉండదు వీళ్ళది. అంటే ఎవరు దగ్గర రాలేరు, వీళ్ళు ముక్కు తగులుతుంది వస్తే. అది సామెత హిందీలో. తెలుగులో ఐ డోంట్ నో, జాగ్రత్తగా వినండి. అంటే వీళ్ళు ఎట్లుంటారంటే అసలు నవ్వరు వీళ్ళు. ఎందుకు తెలుసా? ముందు చూడండి, వీళ్ళు ఏ మనిషితో కలిసినా ఎప్పుడు వాళ్ళ తప్పులు, వాళ్ళ యొక్క బలహీనతలు, లేకుంటే వాళ్ళ యొక్క జాబు, వాళ్ళ యొక్క జీతము, వాళ్ళ యొక్క బట్టలు, ఇదే బిజినెస్ జరుగుతుంది. ఇది దయ్యం బిజినెస్ ప్లర్. ఇది మంచి అలవాటు కాదు. గర్వం ఉండే వాళ్ళు ఎప్పుడు ఇతరులని తూకం ఏమంటుంది తక్కిడిలో పెడతా ఉంటారు. అప్పుడు అనుక్షణం తూచుతూ ఉంటారు. అనుక్షణం వీళ్ళ దగ్గరికి ఎవరు పోలేరు. నేను ఇంకోటి చెప్తున్నా మీకు, దేవుడే వీళ్ళ దగ్గర రాడు. దేవుని కూడా నన్ను కూడా తూకం వేస్తారని రాడు దేవుడు. ఏ మనిషి దగ్గర రాడు. గర్వం లేనితనం ఏదో తెలుసా? ఇప్పుడు యోహాన్ గురించి చూసుకున్నాం. యోహాన్ ఏం చేసేవాడు? యేసుప్రభు రొమ్మును ఆనుకునేవాడు. అంటే పక్కన పోయి కూర్చునేవాడు, దగ్గర పోలను కోరుకునేవాడు, ఆయన్ని హత్తుకునేవాడు. మీరే చెప్పండి, ఈ 12 మంది ఎన్నిసార్లు ఏమేమని వింటారు? మీకేం తెలుసా ఆడ ఏం బిజినెస్ జరుగుతుందో తెలుసా మీకు? ఖచ్చితంగా వింటారు. ఏమేమని వింటారు కన్నా రెడిక్యూల్ చేసి ఉంటారు. ఏం పనిలే, చూడు ఆ పక్కన పోయి కూర్చుంటాడు, చూడు మాటికి పక్కన పోయి కూర్చోవాలంటాడు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నా నా ప్రభువయ్యా, నన్ను అన్నిటి నుంచి విడుదల చేసి జీవితం ఇచ్చి అసలుకి జీవితానికి అర్థం తెలియజేసిన దేవుడు నువ్వు మనిషిగా ఉన్నావు. వీడ నాకు తెలుసు నువ్వు ఎవరో అనేది ఈ యొక్క హృదయంలో ఎప్పుడు కొట్టుకునేది తనకి. అందుకే దగ్గర ఉండేవాడు పేర, సిగ్గుపడేవాడు కాదు. రొమ్మును అనుకుంటే అందరూ నవ్వుతారు కదా. చూసారు అట్లా వాళ్ళని మీరు గర్విష్ఠుల్ని చూపిమంటారా? జాగ్రత్త తినండి. ఎంతమందికి ఐషు తెలుసు? కులేప ఐషు అనే పాప తెలుసా? చర్చిలో ఎవరో తెలుదా? చూడు ఎంత పని చేసి చూడండి. ఎవరు తెలుసు ఐషు? ఎంతమంది తెలుసు ఈడు ఉండే వాళ్ళకి? ఐషు ఒకసారి నిలబడి బిడ్డ. కులేప ఈ పాప ఐషు అంటే మీరు నవ్వుతారని కూర్చోబిడ్డ. 13 సంవత్సరాలు అయింది చర్చ్ ఓపెన్ అయ్యి. నా జీవితంలో పాస్టర్గా ఈ సంఘంలో స్తుతి ఆరాధన జరిగేదాడు, ముఖ్యంగా ఆరాధన జరిగేటప్పుడు నాకు గుర్తుండే ఒక్కసారి నేను మోకరెళ్ళింది ఆయన ఎదుట. ఈడ గుర్తుండే, తెలియక ఒకవేళ 2 సార్లు. ఈ పాప జీవితం చూసారా మీరు? నేను ఎన్నడూ చెప్పలే ఆ పాపకి, నువ్వు ఆరాధన జరిగేటప్పుడు బిడ్డ మోకాళ్ళ మీద ఉండుమా, మిగతా వాళ్ళంతా మేము నిలబడుకుంటామని. ఎవరు చెప్పారు ఈ పాపకి? దేవుడు నా ప్రీచింగ్ వింటానాడు. నేను నిన్న ప్రీచింగ్ రెడీ అయ్యేటప్పుడు ఈ పాప జీవితాన్ని నా ముందర పెట్టాడు దేవుడు. నీ సంఘానికి చెప్పు. నీ సంఘం నవ్వుతూ ఉండొచ్చు, ఈ పాపకి ఏం పొద్దుపోదులే, ఎప్పుడు చూసినా పాటలు, దేవుని పాటలు మొదలైతేనే చాలు ప్రపంచమే ఆ పాపకి ఎక్కడికి వెళ్తే దేవుణ్ణే చూస్తుంది, అసలు ఎదురు కనపడతాననేమో అనిపిస్తుంది. నిజం చెప్తాను పిల్లరా, నా టోటల్ లైఫ్లో ఇట్లా బిడ్డ నేను ఏడా చూడలే. ఈవెన్ నేను అనేక సార్లు ఈ పాప దిక్కు ముఖం చూసి మళ్ళా క్షమాపణ వేడుకొని దేవుని ఎదుట చేతులెత్తి మళ్ళా ఆరాధించడం జరిగింది. ఎంతమంది చూసారు ఈ పాప మోకాళ్ళ మీద వర్షిప్లో ఉండడం? మీరు ఎవరైనా చెప్పారా? పోనమ్మా మీ తల్లిదండ్రులు ఏమని చెప్పి తీసుకొచ్చారు వీడికి? ఎవరు చెప్పారు? అది చిన్న బిడ్డ, కానీ తనకు అర్థమైంది. నేను చెప్తున్నా, దేవుడు తన హృదయాన్ని చూస్తూ ఉంటాడు. సిగ్గిడిసి
అందరి ముందరము మోకాలు ఉన్నారు, ఉంటారా? అసలు ఇటు చేతులు ఎత్తమంటే ఎత్తని ప్రజలు ఉన్నారు, నవ్వమంటే నవ్వని ప్రజలు ఉన్నారు, ఏదో ఇటు పగ తీసుకుందానికి వచ్చినట్లు నిలబడుకున్న వాళ్ళు ఉన్నారు ఇడ. అది గర్వం పిల్లరా. ఒకరోజు ఒక బ్రదర్ అంటాడు, బ్రదర్ నాకు చర్చికి నాకు చాలా అన్ని ఇష్టమే కానీ బ్రదర్ మీ వాక్యము నాకు చాలా నచ్చుతుంది, కానీ మీ ప్రెజెంట్ వర్షిప్లో నాకు చాలా ఇబ్బంది ఉంది బ్రదర్ అని. ఏం బ్రదర్ ఏమైంది? మంచోడు పాపము, నేను పేరు చెప్పను కానీ. ఏమంటే ఇదిగో నా భార్యలే, ఏం బ్రదర్ చేతులు ఎత్తేది ఇట్లా అంటుంది, చేతులు ఎత్తి ఇట్లా అనేది నాకు నచ్చలేదు బ్రదర్. 10 మంది ముందర ఏం బ్రదర్ అది? చూసారా, ఈయన ఎక్కడ వచ్చాడో తెలియదు తనకి, మంచోడు. మళ్ళా నేను జ్ఞానం లేక అంతే. ఏం బ్రదర్ చేయి ఊపేది, గట్టి పాడేది, చేతులు ఎత్తి పాడేది, ఏడ్చేది. చూసారా ఇప్పుడు యోహాన్కి అది లేదు. ఎవడు ఏమనుకుంటానాడో, ఎవడు నవ్వుకుంటానాడో, ఏం చేశాడు నాకు అనవసరం. ఆయన దేవుడు, ఆయన నిజమైన ప్రభు, ఆయన రక్తం నా కొరకు కార్చబడింది, ఆయన నా సర్వం అని ఆ సిస్టర్ ఆరాధిస్తుంది. బ్రదర్ నువ్వు ఏంది బ్రదర్ నిలబడుకొని ఆమెకు చేతులు ఎత్తిందా, పాడుతాందా, చేతులు ఊపుతాందా, నువ్వు ఎందుకు వస్తావు చర్చికి? మంచోడు వ్యక్తి. మళ్ళా శిలా విగ్రహం అన్నా కదులుతుంది, ఏమన్నా గాలి వస్తాయి, ఈ మనిషి కదలనే కదలడం. ఏమన్నంటే బ్రదర్ అవసరమా? చేతులు ఊపి పాట పాడి నా ప్రేమంతా నిలబడి చూపిస్తా, అది నీ గర్వం. నీ పిల్లోడే ఇట్లే ఉన్నాడు అనుకో, పుట్టినప్పటి నుంచి ముందర నువ్వు చచ్చిపోతావు. బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ప్రపంచమంతా పిల్లలు తీసుకొని తిరుగుతాను. ఏమంటే డాక్టర్ అంటాడు ఉన్నిలేవా ఏమవుతుంది కానీ, నాయనా బాగున్నావా, అమ్మా అన్నం తిన్నావా, ఎట్లుంటుంది మీ బతుకు, సారీ ఎట్లుండి వాళ్ళ బ్రతుకు? అదే అలా అట్లా కోరుకుంటారా మీరు మీ పిల్లల్ని? కానీ దేవుని రుసుమనం దేవుడు అర్థం చేసిన హృదయం చూసే దేవుడు. అసలు ఎట్లా కూడా చూడరు వాళ్ళు. ఏంట్రా నీ లైఫ్ బాబు, జాగ్రత్త తినంటారా. అదే గర్వం అంటే. వినండి, జాగ్రత్త చెప్తా. బైబిల్లో దావీదు దేవుని ఎదుట నాట్యం ఆడుతున్నాడు. నేను మీకు అడిగితే ఎందుకు ఆడుతున్నాడు? ఎందుకు దావీదు నాట్యం ఆడుతున్నాడు తెలుసా? ఎందుకు ఆడుతున్నాడు? దేవుని మందసము ఇజ్రాయెల్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి. జాగ్రత్త వినండి. ఫిలిస్తీన్లు తీసిపోయిన మందసం, అసలు మందసం అంటే ఏంటి? దేవుని సన్నిధి. అంటే దేవుడు తిరిగి మా దేశంలోకి వస్తున్నాడు. అయ్యో మమ్మల్ని విడిచిపోయిండనే మేము మా యొక్క అతిక్రమంలో పోయిన మా దేవుడు మా దగ్గర తిరిగి వస్తానని చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఇదిగో మా జీవితాన్ని దీవిస్తాడు కదా, ఇక శత్రువు నుంచి విడిపిస్తాడు కదా, అది నా సమయంలో నా దేవుడు నా దేశంలోకి వచ్చారనే ఆనందంతో ఆయన ఆడుతున్నాడు. నేనంటా నీకు, అరే పాత నిబంధన గ్రంథంలో మందసాన్ని పట్టి అంత ఆనందిస్తా అంటే, ఏ మనిషి నువ్వు ఎవరో తెలుసా? నువ్వు సాక్షాత్తు దేవునితో నింపబడిన వ్యక్తివే. దేవుడే నీలో నివాసం చేస్తున్నాడే, నీలో నుంచి పాపాన్ని తొలగించాడే, దేవుడు శాపాన్ని తొలగించాడే, మరణమే లేకుండా చేశాడే, నీకు బీదరికమే లేకుండా చేశాడే, నిన్ను ప్రియుడుగా చేసుకొని నీ శరీరాన్ని ఆలయంగా చేసుకున్నాడే దేవుడు. నువ్వెంత నాట్యం ఆడాలి ఆయన ఎదుట? నీకు అర్థం కావడంలో యేసుప్రభు ఏం చేశాడో, అందుకే నువ్వు అట్లా నిలబడుకొని ఉన్నావు. చూస్తాను నా భార్య చేతులు ఎత్తుతాందా, నా ఇంకెవరు ఎత్తుతున్నారు. కొంతమంది కొన్ని సంఘాలు మీరు పోతే తప్పట్లు కొడితే ఇట్లా చూస్తారు, వాళ్ళు ఏదో హంతకుడు వచ్చినట్లా. హల్లెలూయా అనే పర్మిషన్ లేదు, చేయి ఊపే పర్మిషన్, అదే కదిలే పర్మిషన్ లేదు నీకు. సమాధుల్లో ఉన్న కదులుతారు కానీ ఆడ కదలని వ్యక్తులు ఉన్నారు. నేను చెప్తాను నీకు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ వ్యక్తికి అంత సంతోషం వేస్తే ఆ వ్యక్తి గుర్తు పెట్టుకున్నాడు. ఏమి? గొర్రెల దొడ్లో పేడెత్తేసుకునే నన్ను దేశానికి రాజుగా చేసి దేవదారు వృక్షాలతో కర్రతో చేసిన ఇంట్లో నన్ను పెట్టి ఐశ్వర్యం నాకు ఇచ్చి సంతానం ఇచ్చి పిల్లల్నిచ్చి ఇజ్రాయెల్ దేశానికే రాజుగా చేశాడే, ఈ దేవుడు ఇంత గొప్పోడని చెప్పి ఆయన నాట్యం ఆడుతూ స్తుతిస్తాను. నేనంట
ఆయనే అంత ఆనందపడతా అంటే ఈ సృష్టిలో ఇంకెన్నడే కానీ మరణం లేకుండా చేశాడు నీకు నాకు ఆయన. స్వర్గంలో నా పేరు రాసి పెట్టాడు ఆయన. ఇంకా ఎన్నడూ విడువను ఎడబాయని అన్నాడు దేవుడు. బీదరికమే లేకుండా చేశాడు నీకు నాకు. ప్రపంచం బీదరికంలో పోచుగా నువ్వు నేను బీదరికం ఎన్నడూ చూడము. రోగమే లేకుండా నా శరీరాన్ని చేశాడు ఆయన. నా శరీరాన్ని ఆలయంగా చేసుకొని నీతో నాతో నివాసం చేసి తన దూతలనిచ్చి తన నీతినిచ్చి పరిశుద్ధతనిచ్చి శుక్రవారాన్ని మనం చూసుకున్నాం. మచ్చ మరక తాక్కోకుండా చేశాడు నా జీవితాన్ని. సాక్షాత్తు తన యొక్క సర్వాన్ని ఇచ్చి తన స్వరూపాన్ని తన పోలికని ఇచ్చాడు మీకు నాకు. ఎంత మనం దేవుని ఎదుట ఆనందించాలి చెప్పండి. నేను చెప్పడంలా డ్యాన్స్ వేస్తాను, మన కల్చర్ అది ఒప్పుకోదు. చాలా వరకు ఓకే, కానీ చాలా మందికి గర్వం పలారా. ఎప్పుడు ఇతరులను తీర్పు తీర్చడము, వాళ్ళే అసలు యేసుప్రభు ఏం చేశాడు అసలు పట్టించుకోరు సంఘంలోకి వస్తాయి. అది మనిషి అలవాటు కాదు బా. అర్థమవుతుందా మీకు? అది గర్వం. సో దీనత్వం ఎప్పటికీ ఏం చేస్తుందో తెలుసా? దేవుడు ఏం చేశాడు వాళ్ళ జీవితంలో, అర్థమవుతుందా మీకు? వాటిని గుర్తుపెట్టుకుంటుంది. జాగ్రత్తగా నేను ఇంకో పాయింట్ చెప్తాను మీకు. ఒకవేళ నాట్యం ఆడుట దేవుని ఎదుట తప్పే అంటే దేవుడు దావీదుని ఖచ్చితంగా గద్దించేవాడు. ఎందుకు చెప్తున్నా? దేవుడు దావీదు తప్పు చేసేవాడంతా గద్దించేవాడు. గద్దించాడే లేదా? బెత్షెబాతో తప్పు చేసినప్పుడు గద్దించాడు. ఆమె తన యొక్క భర్తను చెప్పినప్పుడు గద్దించాడు. దేశంలో జనాల్ని సంఖ్య వేసినప్పుడు దేవుడు గద్దించాడు. దావీదును అనుక్షణము దేవుడు ఎదుర్కొనేవాడు. కానీ స్తుతించి ఆరాధించాడు. భార్య గద్దించింది. భార్య అంటాంది, ఏంది తిక్కుడు మాత్రం డాన్స్ చేస్తాను రాజై ఉండి. దేవుడు ఏమంటారు తెలుసా బైబిల్లో? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. తండ్రికి చాలా ఇష్టము మనము ఆయన్ని అర్థం చేసుకుని ఆయన చేసిన కార్యాలు బట్టి యేసుప్రభు ద్వారా ఆయన ఎదుట చేతులు ఊపడం. ప్రతి దానికి అర్థం ఉంది. నా దగ్గర టైం లేదు ఇప్పుడు అన్ని చెప్పేదానికి. నువ్వు విగ్రహంలా ఉంటానంటే ఎవరు ఏం చేయలేరు. దేవుడు కూడా ఏం చేయాలండి నీతో. దేవుడు ఎప్పుడు చేతులు పట్టుకుని ఎత్తండి నిన్నే. ఎన్ని అర్థాలు ఉన్నాయి తెలుసా మీకు బైబిల్లో? అరే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, క్రికెట్ మ్యాచ్ ఒక సిక్సర్ కొడితే అక్కడ ఉండే వాళ్ళ తప్పెట్లు కొట్టి చేతులు ఊపి విజిల్ ఏదేదో చేస్తారు వాళ్ళు. చూసారు మీరు ఎప్పుడన్నా? నేనంట మన దేశం గెలుస్తుంది కాబట్టి చేసే తప్పేం లేదు. పోనీ వ్యక్తిగతంగా వాళ్ళకి ఏం లాభము? పోనీ మనకేం లాభమైంది? ఇంత క్రికెట్లో వరల్డ్ కప్లో 2 తెచ్చి పెట్టుకున్నాం మనం. తప్పేం లేదు మన దేశం. అరే నిన్ను పాతాళం నుంచి పైకి లాగి నీ పిల్లల్ని కాపాడి తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిన్ను సింహాసనం ఎక్కించి నిన్ను రాజుగా చేసి యుగయుగాలు జీవించే జీవితం నీకు ఇస్తే నువ్వు చేతులు కూడా ఎత్తుకోకుండా నువ్వు ఏం మనిషివి? మీరు అనొచ్చు, సార్ లేదు సార్ చేతులు ఎత్తితేనేనా అని. ఎస్, చేతులు ఎత్తేదానికి అర్థం ఉంది, చేతులు ఊపేదానికి అర్థం ఉంది, మోకరిల్లేదానికి అర్థం ఉంది దేవుని ఎదుట. ఓకే, నేను క్రాస్ క్వశ్చన్ అడుగుతాను మీకు. సాతాను ఏం కోరుకున్నాడు యేసుప్రభుతో? ఏమన్నాడు? నా ఎదుట మోకరిల్లేదానికి అర్థం ఉంది. స్వర్గంలో యోహాను ఏం చేశాడు? మోకరిల్లాడు, సాష్టాంగ పడ్డాడు, చేతులెత్తి హల్లెలూయా అంటున్నారు స్వర్గంలో. దేవుడు చెప్పదు కదా, షటప్ ఏంటి అంతా వేస్ట్ పనులన్నీ చేసుకుంటాం మీరు, టైట్గా ఊరికి నిలబడుకుంటాం, కళ్ళు మూసుకుని ఏం కదలద్దండి. అరే నాకు తెలియగడుతున్న స్వర్గంలో ఎట్లుంటారు? నేను పోయి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. పోయి ఆడంతా ఏముంది? నేను దేవుణ్ణి స్తుతిస్తాను, ఆనందిస్తాను, గుండెల సంతోషం. ఐ డోంట్ నో పిల్లరా, ఐ మీన్ నా అనుభవంతో చెప్తాను. నాకు ఇంకా నేను చాలా సమాలించుకుంటా. పాస్టర్ గారిలో చేయకూడదు. రియల్లీ స్పీకింగ్, దేవుడు అంటే అబద్ధం చెప్పాను నేను ఎప్పుడు. నాకు గుర్తొస్తే చాలా ఆయన ఏం చేశాడో. నేను నిలవలేను. చాలా మంది మీలో చూసాను అసలు లేటుగా వస్తారు, అసలు స్తుతి ఆరాధన ఉన్నారు. అందుకే కృప పెరగదు మీ జీవితంలో. అందుకే నువ్వు ఇబ్బంది పడతాను. నీకు అర్థం కాలే ఇంకా ఆయన ఎవరో. నేను ఇంకోటి చెప్తున్నా, ఏ రోజు యేసు ప్రభు నువ్వు రక్షకుడుగా అంగీకరించావో ఆ క్షణం నుంచి నీ జీవితానికి కావలసిన ప్రతిదీ ఇచ్చే బాధ్యత ఆయన తీసుకున్నాడు.
ఎందుకంటే నువ్వు తండ్రి అని పిలుస్తాను కాబట్టి. ఈరోజు నీ దగ్గర ఏది లేకున్నా కారణం ఏమంటే ఇంకా నువ్వు సంపూర్ణంగా నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వడంలే. పేతురులా దూరంనే నడుస్తాను. లేదంటే నువ్వేంది డబ్బులు లేకుండా ఉండడము ఈరోజు? అసలు నువ్వేంటి అప్పుల్లో ఉండడం? అసలు నీ ఇంట్లో ఏంటి ఉద్యోగాలు లేకుండా ఉండడం? అసలు నువ్వేంటి రోగంలో ఉండడం? ఆయన బాధ్యత అన్నీ నీకు ఇవ్వడం, అన్నీ చేయడం. కానీ నువ్వు దూరంగా ఉన్నావు అనుకో, ముఖ్యంగా ఈ గర్వంతో నీ జీవితంలో కృప రాదు. ఇప్పుడు ఆ పిల్లడు పెట్టాడు కదా 4:6 ఏం రాయబడింది? పెట్టినాను ఇంకోసారి యాకోబు 4:6. ఫస్ట్ హ్యాబిట్ ఇది ఉండకూడదు మీలో నాలో. ఓకే, ఏం రాయబడింది? ఆయన ఎక్కువ కృప ఎవరికి ఇస్తాడంట? అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప. నేను కూడా చెప్తున్నా, ఈ చర్చిలో ఏది చేస్తానా దానికి వెనకల చాలా చాలా అర్థం ఉంది. ఏది కూడా నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇక్కడ ప్రీతికరమైన సేవ చేయడాన్ని నిర్ణయించుకోండి అది. సో అందుకని మీరు వరి కాల్సిన పనుల చేతులు ఎత్తమంటున్నారు, చేతులు ఊపమంటారు. నేను అర్థం చేసుకోను, కొన్ని మనం చేయలేము మన వయసు రీత్యా అలాంటివి. కానీ నువ్వు ఎవరి కోసం చేస్తాండి ఇవన్నీ? దేవుడి కోసం పిల్లరా. ఆయన మహింపరుస్తాను. సైతానికి ఎందుకు కోరిక ఉంది మోకరిల్లమని? ఎందుకంటే ఆ యొక్క పోస్చర్ ఉందే, దానికి చాలా విలువ ఉంది. చేతులు ఎత్తడానికి చాలా విలువ ఉంది. హల్లెలూయా అనే దానికి విలువ ఉంది. లేదంటే స్వర్గంలో ఎందుకు హల్లెలూయా అంటున్నారు? అంత మౌనం నిలబడుకోవచ్చు కదా సమాధుల్లో నిలబడుకున్నట్లా. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన జీవితాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఉత్సాహనాదం జరుగుతోంది, గణపరుస్తున్నారు దేవుని. ఓకే, చాలు. ఓకే, ఒక పాయింట్ ఇది ఏంటి? ఏముండకూడదు? గర్వం ఉండకూడదు పిల్లలు. రెండవ గుణం ఏంటంటే యోహాన్లో ఉండేది. ఇది యోహాన్లో ఉండింది. అందుకే యోహాన్ ఏం చేసేవాడు? ఎక్కడైనా దేవుని స్తుతించేవాడు. మీరేమన్నా అనుకోండిరా, మీ 11 మంది ఎడన్నా పోయి పడండి, నేను మాత్రం ఈయన కలుసుకుంటాను, నేను కావాలన్నా ఈయన మాత్రం విడిచిపెట్టాను. అందుకే రొమ్మును అనుకున్నప్పుడు ఎవ్వరికీ తెలియని రహస్యం చెప్పాడు యేసుప్రభు. చెప్పండి, ఏం చెప్పాడు? అందుకే రొమ్మును అనుకుంటే తెలుస్తుంది మీకు. మీరు అంటారేమో, సార్ నాకు ఏడుందో రొమ్ము చెప్పండి సార్, ఫోటో అయింది సార్. కాదు, నో. నువ్వు ఆయన వాక్యాన్ని చెప్పి, ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు, ఆయన నీ ప్రియుడు, నీ దేవుడు, నాకు పాలు తెనలిచ్చిన తండ్రివి, పాపం లేకుండా చేసింది, రోగం లేకుండా చేసింది, ఆయనతో మాట్లాడతావే, ఆయనతో ప్రీతితో ఉంటావే. ఇంకోటి, ప్రతిసారి నీ యొక్క ఇంటెన్షన్, తెలుగులో ఏమంటారు, ఉద్దేశాన్ని బాగా పెట్టుకుంటావే. ఉద్దేశం అది ఆయనకి ప్రీతినిచ్చేది. ప్రతిసారి ఉద్దేశం చూస్తాడు. ఓకే, రెండవది ఫియర్లెస్నెస్. తెలుగులో ఏమంటారు? భయం లేకుండా ఉండడం, నిర్భయంగా ఉండడం. ఇది అడ్డుపడుతుంది కృప రాకుండా. అమ్మా, నిర్భయంగా ఉండాలి బ్రదర్. నిర్భయం చాలా అవసరం. భయము మనల్ని జీవితంలో ఎక్కడికి కదలనీదు పిల్లలు. భయం చాలా డేంజర్. ఉదాహరణకి ఒక మనిషి ఇంకో మనిషిలో భయం ఉందనుకో, వాళ్ళ స్నేహం నిలబడదు పిల్లరా. భయంతో ఎప్పుడు స్నేహం నిలబడదు. భయం లేనితనం ఉండాలా. ఈవెన్ చూసుకుని ఒక ఆఫీస్లో పనిచేస్తాను అనుకోండి, బాస్ని చూసి ఆ ఎంప్లాయర్ని చూసి ఎంప్లాయీ భయపడతా అంటే వాళ్ళ మధ్య రిలేషన్ బాగుండదు పిల్లరా. అందుకే ఎంప్లాయర్ అట్లా పోయిన తర్వాత ఎంప్లాయీ తిట్టడం మొదలు పెడతాడు, శపించడం మొదలు పెడతాడు. భయం ఉండకూడదు. జాగ్రత్తగానండి. ఇప్పుడు అసలు పాయింట్ చెప్తాను. చాలా మంది అనుకుంటారు దేవుని ఎడల భయం కలిగి ఉండాలని. సామెతలను 9:10 రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానమునకు మూలం. ఓకే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. జాగ్రత్తగా ముందర చూడండి సిస్టర్, ముందర చూడాల. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఏంటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే? భయము అంటే ఆ నెగిటివ్ భయం కాదు, బ్రదర్. ఏంటంటే మొగోళ్ళు జాగ్రత్తగా, ఆ భయం కాదు బైబిల్ చెప్తా ఉండేది. ఏ భయము? ఉదాహరణకి ఓకే, భయం దేవుడు ఇంగ్లీష్ బైబిల్ బాగా రెవరెన్స్, గౌరవము. భయము అనగా ఆ నెగిటివ్ భయం కాదు, దయ్యాలు చూసి భయపడతామే ఆ భయం కాదు. కాళ్ళు చేతులు ఇరగొడతాడు. ఈ గౌరవం,
యోహానికి ఏమనుంది? గౌరవం. ఆ వాక్యము దేహము ధరించెను. గౌరవం. నువ్వు ఎంత చేసావు తండ్రి నా కోసం. ఓ నువ్వు నాకు ఇయ్యలేనిది ఏముందయ్యా, సింహాసనమే ఇచ్చావు. నీ సింహాసనం నాకు ఇచ్చి నీతో పాటు నన్ను కూర్చోబెట్టుకున్నావే. పరిశుద్ధత ఇచ్చావే. గౌరవము. దేవుడు అంటే ఆయన చేసిన దాన్ని బట్టి గౌరవం, భయం కాదు. ఉదాహరణకి జాగ్రత్త వినంటారా, చాలా మంది క్రైస్తవులు దేవుడు అంటే భయపడతా ఉంటారు. ఏంటి క్రైస్తవులకు ఉండే భయం తెలుసా? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక బ్రదర్, ఏం బ్రదర్ ఈ మధ్య రావడంలా, ఎన్ని ఎగ్జాంపుల్ ఈ చర్చిలో చెప్తాను అనుకోద్దండి. చాలా చోట్ల రిలేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ అనుభవం చెప్తాను నేను. ఎందుకు బ్రదర్ రాలేదంటే, నా చర్చికి రాలని ఉంది, నాకు చర్చికి రాలని ఉంది, కానీ భయం వేస్తుందని. జాగ్రత్త, దీన్ని ముందు చూడండి. భయం వేస్తుంది అన్న. ఏం బ్రదర్ ఎందుకు భయం వేస్తుంది అన్నా? నేను సిగరెట్ తాగుతాను. సిగరెట్ తాగే అలవాటు. ఎవరో చెప్పారు, సిగరెట్ తాగి వాళ్ళ చర్చికి పోతే దేవుడు చంపేస్తాడు వాళ్ళని. ఏ బస్సు కిందో లారీ కిందో పడేటట్లా చేసి వాళ్ళని చంపేస్తాడని నేను విన్నాను. అప్పటి నుంచి చర్చికి రావడం మానేసి. నేను జాగ్రత్త, మంచి వ్యక్తి ఈ వ్యక్తి, ముందు చూడాలా. ఏ రోజైతే నేను ఈ వదులుకుంటానో ఖచ్చితంగా దేవుని ఆలయంలోకి వస్తానన్నా. నేను అడిగా, ఎప్పుడు వదులుతావు? చాలా ప్రయత్నం చేస్తానన్నా, చాలా ప్రయత్నం చేస్తాను. ఎన్నేళ్ళైంది? చాలా ఏళ్ళైంది. మళ్ళీ ఎప్పుడు వదులుతావు? ఎప్పుడు వస్తావు? జవాబు లేదు. జాగ్రత్త తినండి. నేను సిగరెట్ తాగడం మంచిగా అనడంలా. బ్రదర్ సిగరెట్ తాగా ఉన్నారా? సిగరెట్ బీడీలు తాగా. నేను చెప్తున్నా ఏమవుతుంది, మళ్ళీ వస్తాను ఆన్సర్కి. నీ ఏమంటుంది దాన్ని? ఎముకలు కాదు, ఎముకలు ఏం కావు, ఊపిరితిత్తులు చెడిపోయి నువ్వు కొద్ది తొందరగానే వెళ్ళిపోతావు. అది మాత్రం నిజం. కానీ జాగ్రత్త అయ్యాను. ఆ వ్యక్తికి చెప్పింది నేను చెప్తాను. తప్పదే ఈ సజ్జలో రికమెండ్ చేయడంలా. నేను చెప్పా, నువ్వు సిగరెట్ని వదులుకోలేవు, చర్చికి వస్తే తప్ప. ఎందుకంటే నువ్వు వింటావు కదా, నీకేమేం చేశాడు ఆయన. అది విన్నప్పుడు నువ్వు అంటావయ్యా, ఇది కూడా నువ్వు చేయగలవు, ఈ అలవాటు కూడా తీసేయగలవు తండ్రి. నేను నీతిమంతున్నాయా? ముందు చూడండి. హలో, ముందు చూడండి. మీరు నువ్వు ఎప్పుడైతే అంటావో యేసయ్య దగ్గరికి వచ్చి, నన్ను పరిశుద్ధుడిగా చేసిన దేవుడు అయ్యాను, నీ రక్తంతో కడిగి నాకు నీతినిచ్చావు, పరిశుద్ధత ఇచ్చినావు, స్వర్గాన్ని ఇచ్చావు, నువ్వు వచ్చి నాలో జీవిస్తున్నావు, నేను నీ ఆలయంగా చేసుకున్న నా దేవుడువే అయ్యా. ఈ సిగరెట్ అలవాటు తొలగించు స్వామి. నేను నీతిమంతుని కదయ్యా, నీతిమంతుడుగా నన్ను చేశావు. ఈ సిగరెట్ తాగే అలవాటు తొలగించు స్వామి. నేను నీతిమంతునే, నేను నీతిమంతునే. ఈ మొబైల్ చూసే అలవాటు తొలగించు తండ్రి నాలో నుంచి. నేను నీతిమంతునే. ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. లార్డ్ రిమూవ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్. ఓ లార్డ్, ఈ యొక్క చెడ్డ అలవాటు నుంచి నేను నాకు విడుదల ఇస్తే నేను నీతిమంతునే. ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఐఎమ్ రైచియస్ లార్డ్, ఐఎమ్ రైచియస్. ఫోనోగ్రఫీ చూస్తాను, బట్ ఐఎమ్ రైచియస్ ఓ లార్డ్. మొబైల్లో సినిమా చూస్తాను, ఐఎమ్ రైచియస్ ఓ లార్డ్. ఐఎమ్ నీతిమంతుని తండ్రి. నేను రక్తంతో కడగబడిన వాడిని తండ్రి. చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, ఏసే రక్తంతో కడగబడిన నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నీకు, నీలో ఏ చెడ్డ అలవాటు నిలవలేదు, నీలో స్థానం లేదు. ఏ బ్యాడ్ హ్యాబిట్కి నీకు అర్థం కావడంలో నీ ప్రభు నేను ఎంత ప్రేమిస్తానో, నీ కొరకు ఎందుకు రక్తం కార్చాడో ఆయనకు తెలుసు. నువ్వు సిగరెట్ తాగుతావు అని ఆయనకు తెలుసు, నీలో ఉన్న చెడ్డ అలవాట్లు. బట్ డోంట్ రన్ ఫ్రమ్ గాడ్. ఆయన నుంచి పరిగెత్తద్దు బిడ్డ, ఆయన దగ్గరికి రా. చాలా మంది ఇదే అనుకుంటారు బ్రదర్. ఒక అతను అన్నాడు, ఒక యవనస్తుడు అన్నాడు, నేను మాత్రం చర్చ్ ఎప్పుడు మిస్ చేయను అనుకో. అమ్మయ్య మిస్ చేయను. నాకు అప్పుడే పాఠం నేర్చుకున్నా. ఏం పాఠం నేర్చుకున్నావు? స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్ అయ్యిండే. మా తాత చెప్పినాడు అప్పుడే నాకే, నువ్వు రాలేదురా ఆ సండే ఫ్రెండ్స్తో క్రికెట్కి పోతే కదా, అందుకే చెయ్యి ఇరిగిపోయింది నీది అన్నాడు మా తాత. అప్పటి నుంచి నాకు చాలా భయం అనుకోడు. ఏ సండే మిస్ చేయను. 1.5 గంట ఇస్తే అయిపోయా కదా దేవునికి, ఎందుకు కాళ్ళు చేతులు ఇరుగొట్టుకోవాలా? ఎంతమంది ఉన్నారు తెలుసా క్రైస్తవుల్లో ఈ భావనతో.
అందుకే ఆ ఒక్క మాదిరి కాలేరు యోహాన్ మాదిరి. నేను నీకు చెప్తాను, జాగ్రత్తగా. కాళ్ళు చేతులు ఇరుగొట్టే దేవుడు అంటే నువ్వు నేను పూజించే దేవుళ్ళు. మనమంతా హాస్పిటల్లోనే చర్చి ఓపెన్ చేసుకోవాల్సిందే. అంత పరమాత్ములం మనము. ఏమేం చేస్తామో తెలుసు మనకి. ఆయన కేవలం నువ్వు చర్చికి రాకపోవడం కాదు, నువ్వు ఆలోచించే ఆలోచనలు ఉంటాయి కొన్నిసార్లు. అట్లా దేవుడు కాదు పిల్లరా. భయం 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 పెట్టే భయంతో నువ్వు రిలేషన్ నిలబడలేవు. కుటుంబాల్లో చూసుకోండి, తండ్రి కొడుకుల మధ్య ఎట్లుంటుంది రిలేషన్. సగం తల్లి చెడగొడుతుంది. ఫాదర్స్ డే కాబట్టి నా ఇష్టానుసారం చెప్తా ఈరోజు. ఇప్పుడే టై వేసి పెట్టినారు, బటన్లు వేసి పెట్టినారు. ఫాదర్స్ డే నాకు అర్థం కాలే ఏంది ఇది అని. అవ్వో మళ్ళీ అర్థమైంది. చాలా మంది ఇంట్లో కొడుకు తండ్రి మాట్లాడుకోరు. ఈమె మధ్యలో దూరుతుంది. ఎవరు? మదర్స్ డే రోజు వస్తుంది ఆమె. సపోజ్ అడిగాడు అనుకో, మమ్మీ నాకు 1000 రూపాయలు, రే మీ డాడీ మూడు చూసి అడుగుదాం రా. ఆయనకి నేను అడుగుతాను కదా, నీకు తెలుసు కదా మీ డాడీ గురించి. కోపం వస్తే ఆ ప్లేట్ తీసుకొని ఇరగొడతాడు, అన్నం విసిరేస్తాడు. అందుకే అతను అడగడు పాపం డైరెక్ట్గా. నేను చెప్తున్నా మీకు, భయముతో ఏ ఇల్లు ఏ రిలేషన్ ముందుకు పోదుమా. నీ కొడుకులతో చెప్పాలా, మీ కూతురు చెప్పాలా, రే అందరికంటే ఎక్కువ ప్రేమించేది ఆయనేరా. ఎందుకు నీతో అట్లా కోపంగా మాట్లాడతాడంటే, నీ ఎక్కడైనా తప్పు చేస్తావేమో, రాంగ్ రూట్లో పోతావేమో, నువ్వంటే నీకు భయం ఉండాలన్నట్టు చేస్తారు, కానీ నాకంటే ఎక్కువ నిన్ను చూసుకునేది అతనేరా. మన ఇద్దరికి అన్నం పెడతానని అతనే. మన ఇద్దరికి ఈ స్థితిలో ఉన్నామంటే తనేరా. తనకు నువ్వంటే చాలా ఇష్టం రా. అట్లా చెప్పరు వీళ్ళు. నేను చూసుకుంటా, నువ్వు సైలెంట్గా ఉండు. మూడు చూసి లేకుంటే నీకు తెలుసు కదా, ప్లేట్ ఫినిష్. చాలా ఇంట్లో జరిగి చెప్తాను మీకు. అట్లా జరగకూడదు, మంచిది కాదు. ఇళ్ళలో కొంతమంది భర్త అంటే ఎంత భయం భార్యకి తెలుసా, ఆ భయం ఉంటుంది. బ్రదర్ ఎంత భయం తెలుసా మీకు? కొంతమంది భార్యలు పాపం భార్యలే కానీ కానీ భర్త లేడు. సారీ తప్పుగా అనుకోద్దండి. ఎందుకంటే సారీ మళ్ళీ అది కూడా ఫాదర్స్ డే జాగ్రత్త మాట్లాడాలి. ఎందుకంటే నేను చాలా భయంకరమైన మనిషి ఇతను. చెప్తున్నా ఒక కథ. ఒక చోట ఈ వ్యక్తి ఒక ఇంట్లో పోతే చెప్పారు నాకు, ఈడే ఉన్నారు పాపం వాళ్ళు. ఫ్రిడ్జ్ పగలగొట్టినాడంట, లోపల ఉండే ర్యాకులు పగలగొడతానంట. నేను చూసా ఎట్లా పెడతా ఉన్నావు సామాన్లు దాంట్లో. భార్య మీద కోపం ఫ్రిడ్జ్ మీద చూపిస్తాడు. నేను అనుకున్నాను వీళ్ళు చెప్తా అంటే వీళ్ళకి తెలుసు కొంతమందికి. నేను అనుకున్నా, రే 2 రోజుల తర్వాత నువ్వే కదా మళ్ళీ కొత్త ఫ్రిడ్జ్ తేల్సిందే, పక్కింటి వాళ్ళు తెచ్చి పెడతారా ఫ్రిడ్జ్. చూడు ఎంత కోపం అవుతానికి. ఒక అతను ఏం చేశాడు తెలుసా, గ్యాస్ అంతా ఇప్పేశాడు, సిలిండర్ ఇప్పేసి భార్యతో అంటాడా, నేను తెచ్చినది గ్యాస్ ఇది, ఎట్లా తింటావో నేను చూసా, గ్యాస్ అంతా పోని. నాకు తెలియదు కొంతమంది భర్తలు ఏం చేశారో, పిచ్చోళ్ళు చేసినట్టు చేస్తారు కదా. ఒకడు అయ్యే కథ కాదని సిలిండర్ అమ్మేశాడట. ఇది అబద్ధం చెప్పడంలే పాపం. కొంతమంది కుటుంబాలు ఇడున్నాయి, వాడు సిలిండర్ అమ్మేశాడట పోయి. పాపం ఎందుకంటే కోపం నాకే. ఇడ్లీ చేయలే, ఇడ్లీ చేయాలని గ్యాస్ సిలిండర్ ఇది ఉంటేనే కదా వచ్చేది అసలు సమస్య. ఎవరు తెస్తారు మరి 2 రోజుల తర్వాత గ్యాస్ సిలిండరు? కొంతమంది ఆడవాళ్ళు తక్కువనే వాళ్ళు కాదు. మీరు వెళ్ళి నవ్వుకుంటా అన్నారు అమ్మా కదా, నిజమా రేఖ? మా దోశ 2 పక్కలు వేయాలా అంటే పచ్చిగా ఉంటుంది. నేను 2 పక్క కూడా చూపించాలా. అర్థమైనా? దోశ ఒక పక్క కాల్చినారు, ఇంకో పక్క వేస్తాను. ఆడవాళ్ళు ఏం తక్కువనే వాళ్ళు అనుకుంటారా? వాళ్ళు అనుకుంటారు భయంతో ఈ మనిషిని నేను నా చేతిలో పెట్టుకుంటానని. ఒక రోజు ఒక బ్రదర్తో అన్నాం, బ్రదర్ ఏదో మాట్లాడి, బ్రదర్ కొద్దిగా వెంటనే సిస్టర్తో మాట్లాడి చెప్పండి బ్రదర్, నాకు ఇప్పుడు కొద్దిగా తొందర చెప్పండి బ్రదర్. ఏదో చెప్పాను అతనికి, బ్రదర్ 2 days అన్న టైం కావాలన్నా. 2 days టైంగా ఎందుకో ఏదో సీక్రెట్. ఎందుకు బ్రదర్ 2 days అంటే రేపటి రోజు ఉపవాస ప్రార్థన చేసి. ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారు ప్రపంచం భూమి మీద. ఒకరోజు ఉపవాస ప్రార్థన ఏమైనా అడిగేకి
నేను ఎందుకు సార్ ఇలాంటి 2 రోజుల ఆమె ఉపవాసం పెడతాను. సుధాకర్ మన ఇంట్లో ఇది పరిస్థితి. కొంతమంది ఉపవాసం ప్రార్థన చేసి అడుగుతారు ఈమెనే, ఇలాంటి ఈమె ఉపవాసం పెడతాడు 2 రోజులు. నేను మళ్ళీ అడిగి నవ్వు కూడా అడిగి ఏం కదా అట్లా అంటారు పాపం. సిస్టర్ అట్లా కాదులే, మీరు ఊరికే అట్లా అంటారు కానీ అంటే మీకు ఏం తెలుసు అన్న. ఏం చర్చ గురించి చెప్తాడు. నేను ఒకరినే కూర్చుంటాను కదా పాపం, నేను ఒకటే దొరికాను నాకే. నేను కొద్దిగా రికార్డు ముందుకు పోనిచ్చి ఏం జరుగుతుంది బెదరంటే ఎవరు చెప్పదు. మన ఇద్దరు అన్నదమ్ములు బ్రదర్. నేను ఎవరు మీరు చెప్పానన్నా బ్రదర్, మా ఇంట్లో పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఏమన్నా ఇష్టం లేనిది చేస్తే 2 రోజు మనిషి మీద దిగదండి బాబు. 2 days అయ్యో బ్రదర్, ఎంత అద్భుతాలు జరుగుతారు మీ ఇంట్లో. 2 days అదే ఫిక్స్ అంటే అదే ప్రోగ్రామ్. ఇప్పుడు ఈయన తెలియకుండా పాప ఆయన కూడా ఇంట అంటాడు, చెయ్యమనుకోద్దని బ్రదర్, సారీ అది కూడా చూడండి, నేను ఇదికే చూస్తాను. హలో అసలు ఎందుకు బ్రదర్, పెళ్ళైన రోజు నుంచి నా పెళ్ళి వాయిస్ దోశ 2 పక్కల వేయాల అర్థమవుతుంది మీకు. నేను అడిగితే యాక్చువల్ ఏంటి బ్రదర్ సీక్రెట్ అంటే, సపోజ్ ఏదైనా ఆయనకి ఇష్టం లేని చేశాను అనుకో బ్రదర్, మౌనవ్రతం బ్రదర్, ఏ పని తెచ్చి కానీ నేను రాత్రి అంతా పడుకున్నాక ఇంట్లో కాళ్ళు పట్టుకున్నాను బ్రదర్, సాష్టాంగా పడతాను కూడా ఇందు బ్రదర్. 2 days వరకు తప్ప సార్ నాకు. మళ్ళీ ఎట్లా బ్రదర్, ఇంట్లో ఫుడ్ ఉండదంట పాపం. నేను అడిగితే బ్రదర్ ఎట్లా బ్రదర్ 2 days చాలా కష్టమే అంటే, బ్రదర్ నేనేం తెలివి తక్కువ ఉన్నా, ఆఫీస్కి పోతానని చెప్పి హోటల్లో పెట్టిన. సారీ బ్రదర్ ఏమనుకోద్దండి పాపం. నేను ఇంకోటి అడిగితే, కానీ బ్రదర్ పాప సిస్టర్ 2 days బ్రదర్ మీకు తెలుసు, నేను ఇట్లా వచ్చిన తర్వాత ఆమె జొమాటోలో తిరుగుతుంది. ఇది ఏం యుద్ధం రా బాబు, అయ్యో బాబు భయంకరమైన యుద్ధం ఇది, చూసారా. హలో అట్లా ఓకే, సంసారాలు జరగపా. హలో ఏముండకూడదు, భయం ఉండకూడదు పిల్లరా. ఓకే సరే, అసలే దాని మీద టైం అవుతుంది, బల్ల కూడా ఉంది. ఏడున్నాం మనం అసలుకి, భయం ఉండకూడదు. ఆ తర్వాత ఓకే భార్యకి భయం ఉండకూడదంట, అది కాదు కానీ నేను చెప్తా, అసలు మీకు అసలు భయం లేదు. నేను మా ఇద్దరికి ఒకరికొరు ఏం భయం లేవు. పైన నేను కింద ఈమె, అమెరికాలో నేను ఈమె కింద ఉంటుంది లండన్లో. సో ఎప్పుడో ఒక రాత్రి కలుసుకుంటాం, సాయంత్రం కలుసుకుంటాం. ఓకే అయినా దేవుని కృతజ్ఞతలు. ఓకే అయినా విషయం ఏమండి పిల్లరా, ఒకటి గర్వం ఉండకూడదు పిల్లలు, దీనత్వం ఉండాలా. రెండవది భయం ఉండదు. భయానికి విరుద్ధం ఏంటి, ప్రేమ ఉండాలి. యోహాన్లో 2 గుణాలు ఉండేటివి, చాలా దీనుడు పిల్ల. అందుకే ఎక్కడ కూడా తన పేరు రాసుకోవడం మీరు చూడరు. యేసు ప్రేమించున్న అంటే ఏంటి అర్థము, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణము ఆయన ప్రేమ నా ఎడల, నా యొక్క క్రియలు కదా ఆయన. ఆమె వచ్చి నాకు చెప్తాంది అంటే ఆయన ప్రేమ. ఇదిగో ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నానంటే ఆయన ప్రేమ. ఆయన నన్ను ప్రేమిస్తా అన్నాడు. అది దీనత్వం పిల్లరా. రెండవది ఫియర్లెస్గా ఉండు, ధైర్యంగా ఉండేవాడు యోహాను. ఎంత ధైర్యంగా ఉండేవాడంటే, నా ప్రభు నాకు కాపాడేవాడు, నా ప్రభు నా దేవుడు, ఆయన నన్ను కంటికి రెప్పలా కాపాడుతాడు. నేను సిలువ దగ్గరికి వెళ్తా, ఏమవుతుంది, చంపితే చంపుతారు కానీ నేను నా ప్రభుని విడిచిపెట్టను. అందరూ పారిపోయారు, నేను పారిపోను. యేసు ప్రభు అన్నాడు, యోహాను ఈమె నా తల్లి, ఇక నుంచి నీ తల్లిగా ఉంటుంది ఈమె. యేసయ్యా నీ తల్లి నేను తల్లిగా చూసుకుంటా. నా ప్రభువు నువ్వు నన్ను ప్రేమిస్తా అంటే దేవుడివి. ఎందుకంటే ఆల్రెడీ ఏం రాబడింది చదివాం మనము, ఆయన వాక్యమును నమ్మెను. అందుకే ఎంటాడుతాడు పిల్లరా. ఆయనకు తెలుసు యేసు ప్రభు ఖచ్చితంగా తిరిగి 3వ దినం తిరిగి లేస్తాడు. నేను చెప్తున్నా, ముగిస్తాను. నేను యోహాన్లా ఆయనకు ప్రియులుగా కావాలంటే
ఎప్పుడు గర్వంలో జీవించద్దు. ఏ మనిషిని చూసి తక్కువ చూపు చూడొద్దు. ప్రేమించు. దేవుడు ఆయన్ని సృష్టించాడు. ఓకే, ఆయన చెడ్డ అలవాట్లు ఉన్నాయి, నీకు అనవసరం. నువ్వు ఆయనకు మేలు చేయి, మంచి కోరుకో, మంచిగా మాట్లాడు, గౌరవించు, ప్రేమించు, చేతనంత సహాయం చేయి. ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీ మీద కృపను కుమ్మరించి నీకు కావాల్సింది ఇచ్చేవాడు ఆయన. భయపడకు, దేవుని విషయంలో ధైర్యంగా ఉండు. ఓకే, ఈ వారానికి చాలా. రేపు వారం ఉంది మన దగ్గర. రేపు సండే ఉంది కదమ్మా, రేపు సండే కూడా ఉంది. ఇంకా ముందుకు వెళ్తాం పిల్లరా. దేవుని కృప అత్యధికంగా మన మీద. ఓకే, ఒక రిక్వెస్ట్ ఉంది, నేను ప్రార్థన చేయకముందు. ఈరోజు నేను సంఘం కోసం ఒక కన్ఫెషన్ లిస్ట్ తయారు చేశాను. ఇది సంఘం కొరకు. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. శ్యామ్ నీ దగ్గర ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరూ తీసుకెళ్ళండి పిల్లరా. నా రిక్వెస్ట్, ఒక నిజంగా ఏ సంఘంలో ఉంటే, ఇప్పుడే విన్నాం, పేతురు లాగా నేను దూరంగా ఉన్నాను బ్రదర్, యోహాన్ లాగా నేను యోహాన్ లాగా నేను సంఘాన్ని హత్తుకుంటాను. జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకంటే స్పెషల్గా నా రిక్వెస్ట్ అనుకోండి. ఈ ఫాదర్స్ డే రోజు సంఘంగా అమ్మా వినండి, ఆయన బైబిల్లో పెట్టుకోండి. ఇది ఈ పేపర్ని మడతేసి ఇట్లా రోజు ఒక్కసారన ఈ సంఘం కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. ఇది నీ సంఘం కోసం, ఏ చర్చ్ కోసము రాయబడిన కన్ఫెషన్ ద్వారా. అంటే ఏం ప్రార్థన చేయాలో ఈ చర్చ్ కోసం అనేది దేవుడు మా హృదయంలో పెట్టగా చింటూ కష్టపడి దాన్ని టైప్ చేసింది. సౌమ్య, చింటూ కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది. మూర్తి బెదర్ కూడా వెళ్ళి నిన్న ఫోటో కాపీ తేవడం జరిగింది. మరి ఈ యొక్క పేపర్ శ్యామ్ ఇస్తాడు మీకు, తీసుకొని బైబిల్లో పెట్టుకొని ప్రతిరోజు మీకు ఎక్కువ అంటే 1 నిమిషం పడుతుంది, లేదంటే 2 నిమిషాలు. నువ్వు 2 నిమిషాలు ఏ చర్చికి ఇచ్చావనుకో, ఇది కృప గురించి రాయబడినది. ఆ కృప మన సంఘం మీదకి వచ్చినప్పుడు ఈ పట్టణాన్ని మనం దేవుని చేతిలో పెట్టచ్చు పిల్లరా. సో అందుకనే దయతో సహకరించండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ కృతజ్ఞతలు, నా ప్రభువు యేసుక్రీస్తు నామములో విన్న వాక్యాన్ని మేము మర్చిపోకుండా మాకు సాయం చేయండి. ముఖ్యంగా దీనత్వము, నీ ఎదుట భయం లేని తనం తండ్రి మేము జీవించాల. ప్రేమ, దీనత్వము, ప్రేమ కలిగి మేము జీవించినప్పుడు మేము అటువంటి పాత్రగా తయారవుతాం, యోహాన్ లాగా. నీ కృప మా జీవితంలో ప్రతి క్షణం అధికమవుతుంది. మేము చేయాల్సినవన్నీ చేయగలుగుతాం. ఆ కృపలో మమ్మల్ని, ఆ కృపతో మమ్మల్ని నింపమని, అత్యధికమైన కృపను కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా బల్లకున్న వాళ్ళు బల్లకు రండి. దయతో బల్ల మీద ఉన్న వాళ్ళు, డ్యూటీ వాళ్ళు, ఒక వాక్యాన్ని చదివి మనం ముందుకెళ్దాం.